ఓకే, స్టార్ట్ చేసిచ్చా. ఓం శ్రీ సత్యదేవాయ నమః. అన్నవరం దేవస్థానం నుంచి పరోక్ష వ్రత సేవకు స్వాగతం. అయ్యా, ఇక్కడ నేను చేయిస్తున్నటువంటి ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి విధానాన్ని అనుసరించి మీ ఇంట్లో ఉండి స్వయంగా వ్రతం చేసుకుందాం అనేటువంటి దంపతులు పిల్లలతో సహా ఈ రోజున శుచిగా స్నానమాచరించి నూతన వస్త్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ తడిపారేసినటువంటి వస్త్రాలు కానీ ధరించాలి. మగవారు పంచీ కొండువ, ఆడవారు చీరా రవికల వస్త్రం ధరించాలి. అలాగే మగవారి మీ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి భస్మధారణ కానీ గంధం ధారణ కానీ తిరునామం కానీ ధరించాలి. ఆడవారు వెనకాల కుర్రులు ముడి వేసుకోవాలి. అలాగే పూజ చేసేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో హాల్లో కానీ దేవుడి గది కానీ ఎక్కడైనా సరే ముందుగా ఆ నేల శుభ్రంగా నీళ్ళతో కడిగి గుడ్డతో తుడిచి వరి పిండితో ముగ్గు పెట్టండి. అలాగే అమ్మ ఆడవారు వినండి, వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి వివరం చెప్తాను. ఆ విధంగా మీరు ఆ సామాన్లన్నీ సర్దుకోవాలి. తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ 2 పీటలు వేసుకోండి. పీటలు లేకపోతే 2 తువ్వాళ్ళు పరుచుకొని కూర్చోవాలి, తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ. అలాగే పూజ చేసే ప్రదేశం దగ్గర వరిపిండితో ముగ్గు పెట్టాలి. అలాగే పెద్దది తువ్వాలు మడతబెట్టి నలుగు పలకలుగా ఆ ముగ్గు మీద పరచండి. కేజీన్నర బియ్యం ఆ మండపం మీద పొయ్యండి. అలాగే పెద్ద చెంబు కలస, రాగిది కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ కంచుది కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది శుభ్రంగా ఆ కలసం తోమి తుడిచి గంధం కానీ పసుపు కానీ రాసి బొట్లు పెట్టండి. ఈ మారు వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి వివరం చెప్తాను. ఆ విధంగా మీరు సర్దుకోవాలి. 5 ఖాళీగా ఉన్న పళ్ళాలు పెట్టుకోండి. ముందుగా ఈ మారు పసుపు కలుపుకొని ఇంత ముద్ద పళ్ళెంలో కలిపి పెట్టుకోండి. అక్షతలో 1/4 కేజీ, అలాగే పోకజక్కలో 1/4 కేజీ, పసుపు కొమ్మలు 1/4 కేజీ, ఖర్జూరపకాయలు 1/4 కేజీ, ఒక 60 రూపాయల చిల్లరి, అలాగే పొడి పసుపు, కుంకుమ, తడిపిన గంధం, అలాగే సత్యనారాయణ స్వామి ప్రతిమ. ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో అతి ముఖ్యమైనది తమలపాకులు, అవి 2 మోదలు. అలాగే కొబ్బరికాయలు 1 డజను, డజన్ అరటిపళ్ళు, వివిధ రకాలైనటువంటి పళ్ళు, వివిధ రకాలైనటువంటి పువ్వులు, తులసి, మారేడు, పత్రి, అలాగే అగరవత్తులు, కర్పూరం, హార తెచ్చుకునేది గంట, అలాగే ఆచమన పాత్ర 1, దేవుడికి ఉపయోగించే నీళ్ళ పాత్ర 1, అలాగే ఓ ప్లేటు, ఓ సెమ్మె, ఆవు నెయ్యి, 5 ఒత్తులు, అగ్గిపెట్టి, ఇవన్నీ మీరు సర్దుకోవాలి. అలాగే ముఖ్యంగా రవికల వస్త్రం తీసుకోండి. త్రికోణాకారంగా మడతబెట్టి దేవుడి దగ్గర పెట్టుకోండి. ఈ మారు మండపం ఎలా సర్దాలో చెప్తానో ఆ విధంగా మీరు ఆడవారు సర్దుకోండి. ఈ మారు అమ్మ ఆడవారు వినండి. తమలపాకు తీసుకుని కలిపిన పసుపు ముద్ద తమలపాకులో వేసి 3 వేళ్లతో గోపురంలా చేసి గణపతిని తయారు చేయండి. అలాగే గణపతికి కుంకుమ బొట్టు పెట్టి తమలపాకుతో సహా మగవారికి దగ్గరగా పెట్టుకోండి. ఈ మారి మండపంలో పోసిన బియ్యం పల్చగా మండపం అంతా నలుగు పలకలుగా నిరపండి. ఆ తర్వాత గణపతిని తయారు చేశారు కదా, ఆ తమలపాకుతో సహా గణపతిని మగవారికి దగ్గరగా మండపానికి చివరన కలశానికి నైరుతి భాగం అంటారు, అక్కడ గణపతిని తయారు చేసి పెట్టుకోండి. గణపతి ఉన్నటువంటి తమలపాకు కాడ మీ వైపు ఉండేలా నిలువుగా ఉండాలి తమలపాకు. ఆ విధంగా గణపతిని తయారు చేసి పెట్టుకోండి. అలాగే గణపతికి బెల్లం అంటే ప్రీతి. ఇంత ముక్క బెల్లం ముక్క తీసుకుని గణపతి పక్కన తమలపాకు వేసి బెల్లం ముక్క అక్కడ పెట్టండి. ఒక అరటిపండు ఒలిచి పెట్టండి పక్కన. అలాగే గణపతికి ఇటువైపున 3 తమలపాకులు, ఓ పోక చెక్క, చిల్లర డబ్బు, 2 అక్షతలు, 2 అరటిపళ్ళు ఒలిచి 2 అరటిపళ్ళు ఓ తాంబూలంలో పెట్టి గణపతికి అటు పక్కన పెట్టండి. అలాగే మండపం మధ్యలో తమలపాకు వేసి కలసం చెంబుకి పసుపు కానీ గంధం కానీ చుట్టూరా రాసి బొట్లు పెట్టి
మండపం మధ్యలో వేసిన తమలపాకు మీద కలశం చెంబు ఉంచండి. అందులో 2 గింజల అక్షతలు వేయండి. కొద్దిగా నీళ్లు పోయండి. 2 పువ్వులు వేయండి. అలాగే తమలపాకులు కానీ మామిడాకులు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ విధంగా ఒక 5 తమలపాకులు కానీ మామిడాకులు కానీ తీసుకుని కలశంలో వరుసగా 5 పేర్చండి. ఆ ముచ్చికలు లోపలికి ఉండాలి, అగ్రాల పైకి ఉండాలి. ఆ విధంగా 5 తమలపాకులు కానీ మామిడాకులు కానీ కలశం చెంబులో వేయండి. మడతబెట్టినటువంటి రవికల వస్త్రం త్రికోణాకారంగా మడతబెట్టింది ఆ రవికల వస్త్రం కలశం చెంబు మీద పెట్టండి. అందు మీద తమలపాకు పెట్టండి నిలువుగా. సత్యనారాయణ స్వామి వ్రతం తీసుకుని శుభ్రంగా నీళ్లతో కడిగి గుడ్డతో తుడిచి పసుపు కానీ తడిగంధం కానీ రాసి కుంకుమ బొట్టు పెట్టి సత్యనారాయణ స్వామి కేసు చూస్తున్నట్టుగా ఆ విధంగా దేవుణ్ణి అక్కడ పెట్టుకోండి. అలాగే దంపతులతో 2 తాంబూలాలు సర్దుకోండి. ఒక తాంబూలంలో కొబ్బరికాయ, మరొక తాంబూలంలో అరటిపళ్ళు పెట్టుకోండి. ఆడవారి వైపుగా దీపారాధన కుంది పెట్టుకోండి. అలాగే మగవారు ఉన్నవైపుగా పూజా ద్రవ్యాలన్నీ పత్రి పళ్ళెం, అక్షంతలు, కుంకుమ ఇవన్నీ సర్దిన పళ్ళాలన్నీ కూడా మగవారికి అందుబాటులో దగ్గరగా పెట్టుకోండి. అలాగే ముఖ్యంగా సత్యనారాయణ స్వామి ప్రసాదం ఆ ఏర్పాటు మీరే చేసుకోవాలి. ఆ ప్రసాదం గురించి కూడా చూడండి. సత్యనారాయణ స్వామి కథ పూర్తయ్యే లోపల ప్రసాదం సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా మీరు ప్రసాదం ఏర్పాట్లు ఆడవారు మీరు చూసుకోండి అమ్మా. ఈ మారి వినండి. మన ఏ దైవ కార్యక్రమం చేసినా సరే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల్ని, మన పెద్దలని తలుచుకుని మనం పీటల మీద కూర్చోవడం మన సాంప్రదాయం. మీ తల్లిదండ్రులు మీకు అందుబాటులో ఉంటే వారి చేతికి అక్షతలు ఇవ్వండి. వారికి పాద నమస్కారం చేసి అప్పుడు పీటల మీద కూర్చోవాలి. మీ తల్లిదండ్రులు మీకు అందుబాటులో లేకపోతే వాళ్ళని స్మరించుకుని అప్పుడు మీరు పీటల మీద కూర్చోండి. ఈ విధంగా చేయాలి. దంపతుల భయలు కూడా ఈ మారి వినండి. కూర్చుని మగవారు కొబ్బరికాయ తాంబూలం, ఆడవారు అరటిపళ్ళు తాంబూలం కలిపి పట్టుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణవోం దేవీం వాచమజదయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జుందుహానాధేనుర్వాగస్మానుభిష్టుదయితు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు తత్సమయే సూర్యాజనాన్నవానాంగ్రహాణమత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యాః ఫలనేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంద్వగంహసాః ఫలదానికల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. కొబ్బరికాయ అరటిపళ్ళు దంపతుల భయలు కూడా వారగా పక్కన పెట్టుకోండి. మగవారు వినండి. ఆచమన పాత్ర దగ్గరికి తీసుకోండి. 2 తమలపాకులు నీళ్ళ పాత్రలో వేసుకోండి. అలాగే చేగడుక్కుందికి కిందన ఓ తమలపాకు కానీ చిన్న ప్లేట్ కానీ పెట్టుకోండి. మగవారు వినండి. ఎడం చేతితో 2 తమలపాకులు పట్టుకుని కుడి చేతిలోకి నీళ్లు పోసుకుని ముందుగా చేగడుక్కోండి. తర్వాత మీ శిరస్సు మీద నీళ్లు చల్లుకోండి. మీ ఆడవారి మీద పిల్లల మీద చల్లండి. అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగదోపివ యస్మరేత్ పుండరీకాక్షందవాహయాభ్యంతర శుచి. ఆచమనం చేయండి. అయ్యా కేశవాగి స్వాహ, నారాయణాగి స్వాహ, మాధవాగి స్వాహ. మీ ఆడవారి చేతిలోనూ పిల్లల చేతిలోనూ స్వయంగా నీళ్లు పోయండి మీరు. ఆచమ్యాగి సవాగి రమాహ, నారాయణాగి రమాహ, మాధవాగి రమాహ, గోవింద విష్ణుమతశుధనాద్రివిక్రమ వామన శ్రీధరాదిగ సాపత్మనాభాదామోదరాగి రమ శంకర్షణ వాసుదేవ ప్రద్యమనానిరుద్ధ పురుషోత్తమాధోక్షయానారదమహాప్యుదా జనార్దన ఉపేంద్ర హరే. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అమ్మ దీపారాధన చేయండి ఆడవారు. ఓం దీపారాధనం కృత్వా ఉద్దీప్య స్వజాతవేదోపఘ్ననిరుద్యం మమ పశుగుష్టమహ్యమావాహ జీవనంచ దిశో దిశా సాత్యంద్రవృద్ధంయుక్తమన్యనాయోజితం ప్రియం గృహాణమంగళం దేవం త్రైలోక్యదిప్రాపః భక్త్యాదీపం ప్రయచ్ఛామదేవాయ పరమాత్మనే రాహిమాన్నర్గాధ్వరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపానికి పసుపు రాసి బొట్టు పెట్టి 2 అక్షతలు పువ్వులు వేసి నమస్కారం చేయండి. ఈ మారు దంపతుల భయలు కూడా వినండి. 2 గింజల అక్షతలు 2 పువ్వులు గణపతి మీద వేసి నమస్కారం చేయండి. యశ్వనామరూపాభ్యాంగాదేవి సర్వమంగళాతయో సంస్మరణత్వం సాందర్భదోజయమంగళం లాభస్తేషాం జయస్తేషాం గతస్తేషాం పరాభవః యేషాం దేవరస్యామో హృదయస్వ జనార్దనః
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజనమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అక్షతలు పూజ చేయండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచే పురందరాభ్యాం నమః, అరుంధదేవశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. 2 గింజల అక్షతలు మగవారు వాసన చూసి మీ ఆడవారికి ఎడం చేతి పక్కకి వేయండి. దంపతుల భైలు కూడా ఇలా చూడండి. ఈ 3 వేళ్లతోటి ఇలా ముక్కు మూసుకుని కుడి చేతి ముక్కు నుంచి గాలి పీల్చి ఎడం వైపు ఉన్న ముక్కుకి నుంచి వదలాలి. ఇలా 3 సార్లు, ఇలా 3 సార్లు ప్రాణాయామం చేయండి. గాలి పీల్చి వదలండి. ప్రాణాయామం అంటే అది. ప్రాణానాయం యావత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమ భారకాః ఏతే శామిరోధన బ్రహ్మకర్మజమారభే. ఓం భూః ఓం భవాః ఓం సువాః ఓం మహాః ఓం జనాః ఓం తపాః ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమ అనుకుని చేయి వదిలేయండి. నమస్కారం చేయండి. యజమానస్య ఉపాసృతక్షేత్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే స్వరముహూర్తే మహావిష్ణువరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్వేతవరాహ కల్పే వైవ స్వతమనమంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमाणेश्वरी शुभकृतनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतु आषाढमासे शुक्लपक्षे दशम्यां वासराः स्थिरवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणभीष्टायां शुभजतौ श्रीमान् श्रीमतः भारद्वाजगोत्रोद्भवस्य वीरवेङ्कट सत्यनारायणस्वामिशर्मनामधेयस्य धर्मपत्नी समेतस्य भारद्वाजगोत्रोद्भवस्य वीरवेङ्कट सत्यनारायणस्वामिशर्मनामधेयस्य धर्मपत्नी समेतस्य लोककल्याणार्थं भक्तसंरक्षणार्थं అయా మీ యొక్క గోత్రనామాలు చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా నేను చెప్పేటువంటి గోత్రనామాలు వింటూ స్వయంగా మీరు కూడా గోత్రనామాలు చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమతాః భారద్వాజగోత్రోద్భవస్య మోహన కృష్ణనామధేయస్య శ్రీమతి ఆశాదీప్తినామధేయవత్యాః హరికీర్తననామధేయవత్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః సింధుర్షగోత్రోద్భవస్య అయుక్తనామధేయస్య ఆర్యనామధేయవత్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః భారద్వాజగోత్రోద్భవస్య ఆనందవర్ధన్నామధేయస్య భవ్య వ్యంగమాంబనామధేయవత్యాః గాయత్రీనామధేయవత్యాః వేదవర్షితనామధేయవత్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః ఆత్రేయసుగోత్రోద్భవస్య శేషాద్రి శ్రవణకుమారనామధేయస్య సమన్వితనామంజరినామధేయవత్యాః సువేదానామధేయవత్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః శృంగిభరద్వాజగోత్రోద్భవస్య గోపీ శ్రీనివాసనామధేయస్య వెంకట సత్యపర్ణనామధేయవత్యాః కళ్యాణ్ రామనామధేయస్య సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః మేఢ్రగోత్రోద్భవస్య సంపత్నామధేయస్య పావననామధేయవత్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః మిథునకులగోత్రోద్భవస్య శ్రీనివాసనామధేయస్య శ్రీమతి భారతనామధేయవత్యాః రామకృష్ణనామధేయస్య యజమానస్య మాతృమూర్తి మిథునకులగోత్రవత్యాః చంద్రకళనామధేయస్య యజమానస్య ఖండ వ్యాపారాభివృద్ధ్యర్థం ఆరోగ్యప్రాప్త్యర్థం యజమానస్య సహ సర్వేషాం భక్తజనానాం క్షేమస్థైర్య విజయాభయారోగ్య సకల ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. అందరూ నమస్కారం చేస్తూ నేను చెప్పే సంకల్పాన్ని విని ఆ సంకల్ప మంత్రాన్ని ఆ విధంగా పైకి చెప్పండి. నమస్కారం చేయండి. అందరూ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వ్యవసాయ వ్యాపార ఉద్యోగ రాజకీయ వృత్తి అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సంతాన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సంతాన సరస్వతి కటాక్ష సిద్ధ్యర్థం మమ వంశ గోత్ర అభివృద్ధి సిద్ధ్యర్థం. అందరూ కూడా హృదయమే చేయి వేసుకోండి. మమ మనస్సంకల్ప సిద్ధ్యర్థం. మీరు చేసేటువంటి వృత్తి ఏదైతే అది ఆ వృత్తి పేరు చెప్పుకుని అభివృద్ధి అనుకోండి. అలాగే హృదయమే చేయి వేసుకుని మీ కోరిక చెప్పుకోండి. మీ కోరికలన్నీ కూడా చెప్పుకుని స్వామికి నమస్కారం చేయండి. యజమానస్య మనస్సంకల్ప సిద్ధ్యర్థం సత్యనారాయణ స్వామి శాశ్వత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం. ప్రాతకాల సమయాన్నవర క్షేత్రే సత్యనారాయణ స్వామి దివ్యచరణ సన్నిధౌ సత్యనారాయణ వ్రత పూజా సమయాదౌ నిర్విఘ్న ప్రసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంగరిష్యే. మగవారు 2 గింజల అక్షతలు చేతితో పట్టుకోండి. ఆడవారు ఒకసారి నీళ్లు పోయండి. అక్షతలో నీళ్లు మగవారు కింద విడిచిపెట్టండి. అలాగే దేవుడికి ఉపయోగించేటువంటి నీళ్ళ పాత్ర దగ్గర తీసుకోండి.
ఆచమన పాత్ర మీరు చేసింది దేవుడికి ఉపయోగించరాదు, వేరే ఇంకో పాత్ర పెట్టుకోండి. ఆ నీళ్ళ పాత్ర చుట్టూరా పశువు కానీ గంధం కానీ రాసి కుంకుమ బొట్లు పెట్టండి. నీళ్ళ పాత్రలో 2 గింజల అక్షతలు, చిన్నవైతే 2 పువ్వులు వేయండి. దంపతుల భయలు కూడా కుడి చెయ్య నీళ్ళ పాత్ర మీద మూత పెట్టండి. కలసే గంధ పుష్పాక్షతాన్ని క్షిప్య హస్తేనాచ్ఛాద్య కలసస్య ముఖే విష్ణుకంఠేరుద్ర సమాశ్రితాః మూలే తత్ర sto బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతసాగరాः సర్వే సప్తద్వీపావసుంధర ऋग्वेदोधयुर्वेद सामवेदोक्तसर्वणः अङ्गैश्च हितास्त्रवे कलसामसमाश्रिताः कलशे यथावति पवित्रे परिषिच्यते उक्थैर्यज्ञेषु वर्धते कलशे यथावति स्येनो वर्मविगाहते भित्रोडाकतिकृतापो वायुदेवं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः पशवापोन्नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापः छन्दाकुष्यापो ज्योतिकुष्यापो युजोकुष्यापः सत्यमापः सर्वा देवता आपो భూర్భువస్వరాప ఓం నీళ్ళపాత్రకి నమస్కారం చేయండి. అయ్యా మగవారి వినండి, నీళ్ళపాత్రలో ఉన్న 2 పువ్వులు తీసుకుని ఆ పువ్వులు నీళ్ళల్లో ముంచి 3 సార్లు చుట్టూ తిప్పండి. గంగే చెయ్యమనే జైవ గోదావరి సరస్వతి ధర్మదేశంధోగా విరిజలేస్మన్న సన్నిధిం గురు పుష్పంతో గణపతివి నీళ్లు జల్లండి. కలశోదకేన దేవం మీ శిరస్సు మీద జల్లుకోండి. ఆత్మానం మీ ఆడవారి మీద పిల్లల మీద పూజా సామాల చుట్టూ మీద జల్లండి. దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దంపతుల భయలు కూడా 2 గింజల అక్షతలు 2 పువ్వులు తీసుకుని గణపతి మీద వేసి కుడి చేయ గణపతికి తగిలేలాగా మూత పెట్టండి. ఓం అసునీతే పునరస్మహ్యక్ష పునః ప్రాణమిహనో దేహభోగంజోక్పశ్యేప సూర్యజరం తపనపతే హృదయాన స్వస్య వృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానోపగితే మహాగణాధిపతి నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుముహూర్తోస్తు నమస్కారం చేయండి. 2 గింజల అక్షతలు పువ్వులు మళ్ళీ గణపతివి వేయండి. గణానాం త్వా గణపతి హవామహే కవింగవేనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదానశ్వరమన్నోధిసాదనం మహాగణాధిపతి మహాధ్యయామి ఆవాహయామి రత్నజమహాచమృపయామి. నీళ్లు జల్లండి. పాదయోపాద్యమృపయామి హస్తయోర్ఘమృపయామి ముఖే ఆచమృపయామి శ్రపయామి స్నానందమృపయామి. 1 చుక్క నీరు కింద వేయండి. స్నానానంతరం శుద్ధాచమృపయామి. 2 అక్షతలు పువ్వులు దంపతులిద్దరూ తీసుకుని గణపతి మీద వేసి నమస్కారం చేయండి. అభివస్త్రాజుహ్రాంజర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రాభర్తవేహృణ్యాభ్యస్వాంధ్రధనో దేవసోమా మహాగణాధిపతి నమః. వస్త్రార్థం అక్షత పుష్పం సమర్పయామి. గణపతి వేయండి. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాదాయుష్యమఘ్యం వ్రతం శుభ్రం యజ్ఞోపవేదం శ్రేజ. యజ్ఞోవిదార్థం 2 అక్షతలు పువ్వులు గణపతి వేయండి. యజ్ఞోవిదార్థం అక్షత పుష్పం సమర్పయామి. అలాగే గంధం తడి గంధం తీసుకుని ఓ పుష్పం ఆ గంధంలో ముంచి గణపతిని వేయండి. గంధ ద్వారా ఆంధ్రాష్టాంగరీషణీయం ఈశ్వరీయం సర్వభూతానాంతామిహోపేశం శ్రీ చందనోర్పయామి. ఆగ్నేయదేవరాగ్నే దూర్వారోహణ పుష్పణీ హరదాష్ట పుండరీ కాణి సముద్రశుగ్రహాయ మే దూరవైజ్ఞం పూజయామి. దంపతుల భయలు వినండి. పళ్ళెల్లో ఉన్న అక్షంతలు కుంకుమ పువ్వులు గణపతి మీద పూజ చేయండి. ఓం గం గణపతయే నమః అని 16 సార్లు వేయండి. ఓ సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలకేంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీమహాగణాధిపతయ నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. 2 అగరవత్తులు వెలిగించి మంటార్కి వేసి గంట కొడుతూ వినాయకుడికి ధూపం చూపించండి. వనస్పత్యుత్థవేర్నానా గంధై సుసంయుతః ఘ్రైస్సర్వదేవానాం ధూపోయం ప్రత్యేకగృహ్యతాం శ్రీమహాగణాధిపతయ నమః. ధూపమాఘ్రాపయామి. 2 అక్షతలు పువ్వులు దీపం దగ్గర వేసి నమస్కారం చేయండి. సాత్యంద్రవర సంయుక్త వన్హనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దివరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామ దేవాయ పరమాత్మనే హిమానరగాధ్వరాత్ దివ్యజ్యోతిర్నమోశ్చితే ప్రత్యక్ష దీపం దర్శయామి. చుక్క నీరు కింద వేయండి. దోదవానంతరం శుద్ధాయ నృపయామి. నైవేద్యం బెల్లం ముక్క మీద అరటిపండు మీద దంపతుల ఉభయలు కూడా నీళ్లు జల్లి గణపతికి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన ప్రహింజామి. శ్రీమహాగణాధిపతయ నమః. కదలీఫల సహిత గుడఖండ నివేదయామి. 5 సార్లు దేవుడికి ఆరగింపజేయండి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ దమానాయ స్వాహ. 1 చుక్క నీరు కింద వేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. స్తోవృక్షాళయామి బాధవృక్షాళయామి శుద్ధాచమయం సమర్పయామి. గణపతి దగ్గర పెట్టిన తాంబూలం దంపతుల భయలు పట్టుకుని మళ్ళీ అక్కడే పెట్టేయండి. భోగి బలయిస్తకర్పూర ఎర్నాగ వల్లిదలైర్గతం ముక్త చూరుణేన సంయుక్తం తాంబూలం మృతహృగదాం తాంబూలం సమర్పయామి. కర్పూరం వీళ్ళ పళ్ళెల్లో వేసి వెలిగించి గంట కొడుతూ గణపతికి హారతి ఇవ్వండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణనభుస్తవారే శ్రవాణి రూపాణి నామాని కృత్వాభివదాస్తే సమ్రాజంచ విరాజంచాభిషేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయామాసగం సరోజామసి
जय गणपति महाराज की जय। आनंद कर्पूर निराजनं दर्शयामि। नमः पार्वती पुत्राय नमः। రెండు అక్షతలు పువ్వులు చిల్లర డబ్బు చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి. ఓం నమో వ్రాతపతయ నమో గణపతయ నమః ప్రభతపతయ నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శుభదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గణపతి వేసి నమస్కారం చేయండి. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆయుర్దేహి యశోదేహి శ్రీయం సౌక్షంచదేహ మే పుత్రాం పౌత్రాం రౌత్రాంశ్చిదేహ మే గణనాయిక సుముఖశ్చేకదంతస్య కపలోకజగరుణికః లంబోదరస్య కూడా విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాలకేంద్రగజాననः వక్రతుండస్వరూపకరుణైః షోడశేంద్రనామాని పడే శృణుయాదపి విద్యారంభే వాహజ ప్రవేశేంద్రకిమా యథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నిజాగితే మహాగణాధిపతయ నమః. రెండు అక్షతలు పూలు గణపతి వేసి నమస్కారం చేయండి. ఆత్మవృక్ష నమస్కారాన్ని సమర్పయామి. మగవారు అక్షతలు చేత్తో పట్టుకోండి. ఆడవారు 3 సార్లు నీళ్లు పోయండి. అక్షతల నీళ్లు మగవారు కింద విడిచిపెట్టండి. అనయా ధ్యానావాహన షోడశోపచార భుజాజ భగవాన్ సర్వాత్మక ఏతత్ ఫలితం సర్వం మహాగణాధిపతి అర్పితమస్తు. గణపతి మీద పూజ చేసిన అక్షతలు కొద్దిగా తీసుకుని మగవారు స్వయంగా మీ శిరస్సు మీద వేసుకుని మీ ఆడవారి మీద పిల్లల మీద వేయండి. మీకన్నా పెద్దవారు ఉంటే వారికి ఇవ్వండి. అక్షతలు వారే వేసుకుంటారు. దంపతులు ఇద్దరు కూడా వినండి. పూజ చేసినటువంటి గణపతిని తమలపాకుతో సహా పైకి తీసి స్వామి కలశానికి ఈశాన్య భాగంలో ఈ మండపానికి చివరన పెట్టండి. యజ్ఞేన యజ్ఞమే ఎంత దేవాస్థాన సమాన ప్రధాన్య సందేహనాకం హిమాజంతేత్ర పూర్వే సాధ్యా సంత దేవాహ గణపతి యథాస్థానం ప్రవేశయామి. మళ్ళీ మగవారు ఆచమనం చేయండి. మీ ఆడవారి చేతిలో నీళ్లు పోయండి. పిల్లల చేత కూడా ఆచమనం చేయించండి. అందరూ కలిసి ఆచమనం చేయండి. మళ్ళీ కేశవాగ స్వాహ నారాయణాగ స్వాహ మాధవాగ స్వాహ గోవింద విష్ణుమధుసూదన త్రివిక్రమా వామన శ్రీధరాజుగధాపద్మనాభాదామోదరాగిర మహాసంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ పురుషోత్తమాధోక్షయ నారసింహాచ్యుతా జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అయ్యా మళ్ళీ రెండోసారి మీ యొక్క గోత్రనామాలు చెప్తున్నా వినండి. శ్రీమాన్ శ్రీవతాః భారద్వాజస్వగోత్రోద్భవస్య మోహన్ కృష్ణనామధేయస్య శ్రీమతి ఆశాదీప్త్యనామధేవత్యాః హరికీర్తననామధేవత్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః సింధుర్షగోత్రోద్భవస్య అయుక్త ఆర్యానామధేవత్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః భారద్వాజస్వగోత్రోద్భవస్య ఆనందవర్ధన్నామధేయస్య భవ్య వెంగమాంబనామధేవత్యాః గాయత్రీనామధేవత్యాః వేదావర్షితనామధేవత్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః ఆత్రేయగోత్రోద్భవస్య శేషాద్రనామధేయస్య శ్రవణకుమారనామధేయస్య సమన్విత మంజరినామధేవత్యాః సువేదానామధేవత్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః శృంగిభరద్వాజగోత్రోద్భవస్య గోపీ శ్రీనివాసనామధేయస్య వెంకట సత్యాపరణనామధేవత్యాః కళ్యాణ్ రామనామధేయస్య సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః మెండ్రుగుత్తి గోత్రోద్భవస్య సంపత్ నామధేయస్య పావననామధేవత్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతాః మిథున కులగోత్రోద్భవస్య శ్రీనివాసనామధేయస్య శ్రీమతి భారతనామధేవత్యాః రామకృష్ణనామధేయస్య యజమానస్య మాతృమూర్తి మిథున కులగోత్రవతి చంద్రకళనామధేవత్యాః యజమానస్య సహ కుటుంబానాం బాంధవానాం ప్రవరాణాం క్షేమస్థైర్య విజయభయాగిరారోగ్య సకలైశ్వర్యాభివృద్ధ్యర్థం యజమానస్య వ్యవసాయ వ్యాపార ఉద్యోగ రాజకీయ వృత్యాభివృద్ధ్యర్థం యజమానస్య మనస్సంకల్పసిద్ధ్యర్థం సర్వేషాం భక్తజనానాం ఆయురారోగ్య సకలైశ్వర్యాభివృద్ధ్యర్థం. అందరూ నమస్కారం చేస్తూ మళ్ళీ నేను చెప్పే సంకల్ప వాక్యాలు విని ఆ విధంగా పైకి చెప్పండి. అందరూ నమస్కారం చేయండి. అందరూ చెప్పాలి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ అస్మాకం సహ కుటుంబానాం రుణ రోగ శత్రుపీడ నివారణ సిద్ధ్యర్థం మమ హృదయం మీ చేవేసుకోండి. మనస్సంకల్ప సిద్ధ్యర్థం మమ సంతాన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సంతాన స్థిరత్వ సిద్ధ్యర్థం సత్యనారాయణ స్వామి శాశ్వత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సత్యనారాయణ వ్రత సమయే ప్రతిమ శోధనంచ పరివార మంటప ఆరాధనం కరిష్యే. మగవారు 2 కింద అక్షతలు పట్టుకోండి. ఆడవారు నీళ్లు పోయండి. అక్షతలు నీళ్లు మగవారి కింద విడిచిపెట్టండి. దంపతులు ఇద్దరు కూడా అలా చూడండి. మీరు కూర్చున్నటువంటి ఆసనానికి దేవుడు ఉన్నటువంటి వస్త్రం మంటపానికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ప్రదేశంలో 2 చేతులు నేల మీద పెట్టండి. భూమిర్భూమినేతి భూమిర్మభిమంత్ర్యా భూమిర్భూమనాత్ యౌరవరణాంతరిక్షం మహిత్వ
ఉపస్థితే దేవ్యజితే గ్రమన్నాదమన్నాద్యాయాజతే మండపవస్త్రమి చేయండి ఇవం వస్త్రాన్ని వ్యవసావజాతే వర్చత్ర మంతవోసర్గాః అవాతిరజమరుదాని విస్తృతేన మిత్రావణాచితే బియ్యం చేయండి ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై రోజ బ్రాహ్మణస్పరాజన్ పాలయామసి కలసం ముట్టుకోండి ఆ కలసే యుధావతి పవిత్రే పరిషిచ్చిదేవఖ్యారియజ్ఞేషు వర్ధతే ఆ కలసే యుధావతి శ్యేనో వర్మవిగాహతే అభిద్రోణ కనిక్రజదు. ఈ మారు దంపతుల ఉభయులు కూడా దేవుడికి ఉపయోగించేటువంటి నీళ్ళ పాత్ర తీసుకుని కొద్దిగా నీళ్లు కలసంలో పోయండి. యమమ్మే వరుణస్తృదేహవ మధ్యాచ మృడయాత్మామ భస్యురాజకే తత్వాయామి బ్రహ్మణ వందమానశ్చదాశాస్తేజమాన హవిర్భే అహేళమాన వృణేహ బోధ్యుర్సమానాయ ప్రమోషీ. కలస మధ్యే వృణమావాహయామి స్థాపయాంబుజామి 2 అక్షతలు 2 పువ్వులు కలసం చెంబులో వేయండి. అలాగే ఈ మారు ఇద్దరు కూడా దంపతులు ఉభయులు వినండి. ఒక పోక చెక్క చిల్లర డబ్బు తీసుకుని ఆ కలసం చెంబులో వేయండి. సహిరత్నాని దాశుషే సంభాగం చిత్రమేమహే ఇది నవరత్నాన్ని నిక్షిప్య. అలాగే తమలపాకులు మళ్ళీ యథావిధిగా కలసం చెంబులో సర్దండి. 5 కాండాత్ ప్రరోహంతే పరుషఃప్రియేవానో దూర్భే ప్రధన సహస్రేణ శతేన చ యా ఫలనేర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పణే బృహస్పతి ప్రసూతాస్థానో చంద్రమోహసః. మగవారు ముందుగా చేత్తో పట్టుకున్న కొబ్బరికాయ ఉంది కదా, ఆ కొబ్బరికాయ కలస చెంబు పక్కన పెట్టేయండి. మనం వాస్తవంగా ఇంటి దగ్గర వ్రతం చేసుకుంటే కలసానికి తప్పనిసరిగా మనం కొబ్బరికాయ పెట్టుకుంటాం. కానీ ఇది క్షేత్రం, ఇక్కడ కొబ్బరికాయ ఆచారం లేదు. కాబట్టి ఇక్కడ విధానాన్ని మీరు ఇంటి దగ్గర కూడా అనుసరించాలి. కాబట్టి కలస స్థానం ఉన్నటువంటి కొబ్బరికాయ కలసం చెంబు పక్కన పెట్టండి. ఈ మారి వినండి. రవికిల వస్త్రం మడత పెట్టింది దంపతులు ఇద్దరు తీసుకుని స్వామి కలసం మీద పెట్టండి. అలా పెట్టే ముందు ఆ రవికిల వస్త్రానికి చిన్నది పసుపు రాసి బొట్టు పెట్టండి. ఈ మారు ఆ రవికిల వస్త్రం కలసం చెంబు మీద పెట్టండి. ఈ మారు సత్యనారాయణ స్వామి ప్రతిమ తీసుకుని తమలపాకులో పెట్టి మగవారి ఎడం చేతిలో పెట్టుకోండి. దంపతులు ఇద్దరు వినండి. మానకుండా నేను వద్దనే వరకు ఓం నమో నారాయణాయ అని చెబుతూ నీళ్లు చల్లండి స్వామి ప్రతిమ మీద. ఓం ఆప్యాయ స్వసమే చుదే విశ్వద సోమ వృష్ణియం భవాజశ్చ సంగతే తథక్రావణో గారిషంజిష్ణోరస్వశివాజన సురభినోముఖ ప్రణాయోగం సదార్షదు శుక్రమసిద్యోజరసి తేజోసి దేవోపస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ పసో సూర్యస్య రశ్మిభిః మధువాతారతాగతే మధుక్షరంతి సంధవః మాద్వేరణ సంతోషధేః మధునక్తముతోషశ్చ మధుమత్పార్థ్యమగో రజః మధుద్యౌరస్తనః పితా మధుమాన్లోబలస్పతిర్మధుమాగమస్తు సూర్యః మాద్వేర్గావో భవంతు నః స్వాధః పవస్య దివ్యాయ రమణే స్వాధరేంద్రాయ స్వహవీయే త్వనామ్నే స్వాధర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధువాగమదాభ్యః ఆపోహిష్టామయో భవస్థానూర్జయధాజరామహైరణాచక్షదేజోపస్వదమానసస్తస్య భాజగతే హనః ఔషధేరో మాతరః తస్మారంగమామవో యస్య క్షయాగ జనమథాపో జనయధాజనః సత్యనారాయణ స్వామి నమః. పంచామృత స్నానందమర్పయామి. సత్యనారాయణ స్వామికి అభిషేకం చేసిన నీళ్లు కింద పోకుండా జాగ్రత్తగా చిన్న ప్లేట్లో వేసుకోండి. సత్యనారాయణ స్వామి ప్రతిమ ఆడవారు శుభ్రంగా నీళ్లతో కడిగి గుడ్డతో తుడిచి మళ్ళీ తడి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తమలపాకులో పెట్టి దేవుణ్ణి దంపతులిద్దరూ కూడా స్వామి కలసం మీద పెట్టండి. ఈ మారు దంపతులిద్దరూ కూడా 2 గింజల అక్షతలు 2 పువ్వులు తీసుకుని దేవుడి మీద చెయ్యి ఉంచి పువ్వులలా పట్టుకుని అలాగా కలసాన్ని స్పృశించండి. ఓం అసునీతే పునరస్మా సుచక్షు పునః ప్రాణమహనో దేహి భోగం యోక్మస్యాపసూర్యచరం తమృత మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానోపగతే. సత్యనారాయణ స్వామి నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు నమస్కారం చేయండి. అలాగే 2 గింజల అక్షతలు తులసిపత్రి మారేడుపత్రి అలాగే 2 గింజల అక్షతలు కుంకుమ చేతితో పట్టుకుని నమస్కారం చేయండి. చెప్పండి. హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వరి పరమేశ్వర స్వరూప ఆద్యాది మహాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణం సాంఘం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం సత్యనారాయణ స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. కళ్ళకద్దుకుని స్వామి కలసం మీద పెట్టి నమస్కారం చేయండి. శాంతాకారం భుజగశగనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు.
మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ఈ మారు అమ్మ ఆడవారు వినండి. అక్షతలు, పోక చెక్కలు, చిల్లర డబ్బులు, ఖర్జూరపకాయ, పసుపు కొమ్ము, ఈ సామాన్లన్నీ ఉన్న 2 పళ్ళాలు కూడా ఆడవారు తీసుకోండి. అయ్యా మగవారు వినండి. సత్యనారాయణ స్వామి వ్రతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం నవగ్రహ మండపారాధన. ఈ యొక్క నవగ్రహ మండపారాధన చాలా జాగ్రత్తగా చేయాలి, అశ్రద్ధ పనిచేయదు. నేను నవగ్రహాల మండపంలో ఏ దిక్కున ఏ స్థానాల్లో తమలపాకులు వేయాలో చెప్తానో ఆ విధంగా నవగ్రహాలకి తమలపాకులన్నీ కూడా ఆయా స్థానాల్లో వేయాలి మగవారు. ముందుగా నవగ్రహ ఆరాధన కన్నా ముందు పంచలోకపాలకులు అంటారు, ఇవి 5. ఇలా చూడండి మగవారు, ఆయా స్థానాల్లో మీరు తమలపాకులు వేసుకోవాలని చెప్తాను. ఇలా చూడండి. మగవారు కూర్చున్న వైపుగా మండపానికి చివరి నుంచి పైనుంచి కిందకి 5 తమలపాకులు నిలువుగా వరుసగా 5 ఆకులు పేర్చాలి. ఇది పంచలోక పాలకులు అంటారు. ఈ విధంగా 5 తమలపాకులు పైనుంచి కిందకి పేర్చండి. ఈ మారు ఆడవారు వినండి. పళ్ళెల్లో ఉన్న ఒక్క పలుకు, అక్షతలు, కొద్దిగా చిల్లర డబ్బు, అలాగే ఓ పోక చెక్క, అక్షతలు, చిల్లర డబ్బు, పసుపు కొమ్ము, ఖర్జూరపకాయ, పువ్వులు ఉంటే పువ్వులు, మొత్తం 6 ద్రవ్యాలు వస్తాయి, లెక్క పెట్టుకోండి. ఇవన్నీ వచ్చేలేదు చూసుకుని ఆడవారు మగవారికి ఓం శ్రీ సత్యదేవాయ నమః అని చేతికి ఇవ్వండి. అయ్యా మగవారు వినండి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ అంటూ మగవారు 2 మంత్రాలు చెబుతూ ఒక్కొక్క తమలపాకుల్లోనూ వెయ్యాలి. నేను స్థాపయామి పూజయామి అన్నప్పుడు మాత్రమే ఒక్కొక్క తమలపాకులోనూ వెయ్యాలి. కంగారు పడకండి, నెమ్మదిగా చేయండి, మొదలుపెట్టండి. ఓం గణానాంత్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తము జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశ్రుడమన్నోధవిశ్రుసాధనం గణపతంలో బాలకమావాహయామి స్థాపయాంబుజామి బ్రహ్మాదేవానాం పదవేః కవినామృహురప్రాణాం మహ్యోప్రగాణాం స్యేనోగృత్థానాగస్వధిద్రవణానాగం స్వామః పౌత్రమత్యేతరభన్నో బ్రహ్మాండంలో బాలకమావాహయామి స్థాపయాంబుజామి ఇదం విష్ణుర్వ్యక్రమే త్రేధాంగిదేపదం సమూఢమస్య వాగుంసరే విష్ణుంలో బాలకమావాహయామి స్థాపయాంబుజామి కద్రుద్రాయ ప్రచేతసే మే ధృష్టమాగతవ్యసేవోచే వసంతముహృదే రుద్రం లోకపాలకమావాహయామి స్థాపయాంబుజయామి గౌరీమి మాయసలిలానతక్షత్యేకపదే ద్విపదే సాయుతుష్పది అష్టాపదే నవపదే భోజే సహస్రాక్షరా ప్రమేవ్యం గౌరీం లోకపాలకేమావాహయామి స్థాపయాంబుజామి. ఇక్కడికి పంచలోకపాలకులు 5 అయ్యాయి. ఈ మారు నవగ్రహాల్లో సూర్యుడు తూర్పు దిశలో ఉంటారు. ఆయన కలశానికి ముందుగా మీ దంపతులిద్దరికీ దగ్గరగా కలశానికి ఎదురుగుండా 3 తమలపాకులు వరుసగా వేసుకోండి. గ్రహం 1, అసిస్టెంట్లు 2, మొత్తం 3 తమలపాకులు కలిపితే కానీ ఒక గ్రహం పూర్తి కాదు. ఆ విధంగా తూర్పు దిక్కులో 3 తమలపాకులు వరుసగా పేర్చండి. మధ్య తమలపాకులు వేయండి మగవారు. ఓమా సత్యేతరసావర్తమానుని వేసయన్న మృతం మృత్యుంజ హిరణ్యయేన సవితారసేనాదేవో జాతి భువనాయ పశ్యన్నో సూర్యగ్రహమావాహయామి స్థాపయాంబుజామి అగ్నిందోతమృణేమహే హోతారం విశ్వవేదం అస్యజ్ఞసుకృతం సూర్యగ్రహస్య దేవతం అగ్నిమావాహయామి స్థాపయాంబుజామి కద్రుద్రాయ ప్రచేతసే మే దుష్టమాగతవ్యసేవోచే వసంతముహృదే సూర్యగ్రహస్య ప్రత్యహదేవతో రుద్రమావాహయామి స్థాపయాంబుజామి అధిదేవతా ప్రత్యహదేవతా సహిత సూర్యగ్రహమావాహయామి స్థాపయాంబుజామి. చంద్రుడు ఆగ్నేయంగా ఉంటారు. స్వామి కలశానికి ఆగ్నేయ దిక్కులో 3 తమలపాకులు వేయండి. మధ్య తమలపాకులో చెక్క అక్షతలు పెట్టండి. ఆప్యాయస్వసమేజుతే విశ్వత సోమ వృష్ణియం భవావాజస్య సంగతే చంద్రగ్రహమావాహయామి స్థాపయాంబుజామి అప్సు మే సోమో బృహందురశ్వాని భేష్య అగ్నించ విశ్వసంభవమాపశ్చ శుభేష్యేపమావాహయామి స్థాపయాంబుజామి గౌరీమాశిలాంశత్యాగపది ద్విపదే సాయుష్పదే అష్టాపదే నవపదే బహూజే సహస్రాక్షరా ప్రమేవ్యం గౌరీమావాహయామి స్థాపయాంబుజామి దేవతా ప్రత్యదేవతా సహిత చంద్రగ్రహమావాహయామి స్థాపయాంబుజామి. చంద్రుడికి పైన దక్షిణ దిక్కులో అంగారకుడు ఉంటారు. స్వామి కలశానికి దక్షిణ దిక్కులో చంద్రుడికి పైన 3 తమలపాకులు వేయండి. ఓం అగ్నిర్మవృద్ధాదివః కవిత్పదః పృథవ్యాయమపాగం రేతాగం సజనపతి అంగారక గ్రహమావాహయామి స్థాపయాంబుజామి శివనామృతి భవాంధ్రక్షరాణి వేషణేచ్ఛానస్సర్వజ ప్రసాః పృథివీమావాహయామి స్థాపయాంబుజామి క్షేత్రస్య విదనావియుగం హృదయనే విజామసి గామస్వం బహుత్వాశునామరాదిర్షే క్షేత్రపాలకమావాహయామి స్థాపయాంబుజామి దేవతా ప్రత్యదేవతా సహిత అంగారక గ్రహమావాహయామి స్థాపయాంబుజామి. స్వామి కలశానికి ఈశాన్య దిక్కులో బుధుడు, అక్కడ 3 తమలపాకులు వేయండి. ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతయాగృహే నమష్టాపూర్తే సగంసురు యథావగించ పునః కృణవగుష్టవా పితరంజవానమనవాదాగం సైత్వైదందుమేతం బుధగ్రహమావాహయామి స్థాపయాంబుజామి ఇదం విష్ణుర్విక్రమే
త్రేధానిషదేపదమసమూఢపశ్చిమాంగుశరే మహావిష్ణుమావాహయామి స్థాపయాంబుజామి సహస్రశీరుషా పురుషः సహస్రాక్ష సహస్రపాత్ సభౌమం విశ్వతో వృత్వాత్యతశ్వసాంగులో నారాయణమావాహయామి స్థాపయాంబుజామి అధిదేవతా ప్రత్యహదేవతాయత బుధగ్రహమావాహయామి స్థాపయాంబుజామి బృహస్పతి స్వామి కలశానికి ఉత్తర దిక్కులో బుధుడికి పైన బృహస్పతి, ఉత్తర దిక్కులో స్వామి కలశానికి ఉత్తర దిక్కులో 3 తమలపాకులు వేయండి. ఓం బృహస్పతియోరుహాద్యుమద్విభాదికృపజ్జనే శిగద్దేదగచ్చవ సర్త ప్రజాత తదస్మా సురద్రవిణంధే చిత్రం బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయాంబుజామి బ్రహ్మజ్ఞానం ప్రథమం పృష్టాద్వేషే సురుచో వేనావాహ సబుద్ధయాపమాశ్చవిష్టా సతశ్చయోర్వశివః బ్రహ్మాణమావాహయామి స్థాపయాంబుజామి ఇంద్రవరుత్వహబాహ్యం యథాచార్యతే అపి వస్వతస్య తవ ప్రణీతి తవ సౌరధర్మనాయ వాసంతవస్యజ్ఞాః ఇంద్రమరుత్వందమావాహయామి స్థాపయాంబుజామి బృహస్పతిగ్రహం సాంఘవదాయుధందవాహనోదహిత్యపత్రే పుత్రపరివార సమేతోషదేవతా ప్రత్యదేవతా సహిత బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయాంబుజామి సత్యనారాయణ స్వామి కలశానికి వెనక భాగంలో శుక్రుడు 3 తమలపాకులు వేయండి. ఓం శుక్రంతే అన్యద్యతంతే అన్యద్విషరూపే హనియద్యవరువేష విశ్వాహమాయావసస్వధావు భద్రాదే పోషణ్యహరాత్రస్తు శుక్రగ్రహమావాహయామి స్థాపయాంబుజామి ఇంద్రాణీమాశుపుత్రే మహమశ్రవం నహ్యస్యాపరంజనధరదామృదేవతే ఇంద్రాణీమావాహయామి స్థాపయాంబుజామి ఇంద్రం వో విశ్వతస్మరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రమావాహయామి స్థాపయాంబుజామి అధిదేవతా ప్రత్యహదేవతాసహిత శుక్రగ్రహమావాహయామి స్థాపయాంబుజామి స్వామి కలశానికి ఎదురుగుండా పశ్చిమ దిక్కులో 3 తమలపాకులు వేసుకోండి, మధ్య తమలపాకులు పెట్టండి. చక్కాక్షతులను ఓం సమగ్రగ్రహస్కరఛన్నస్తమతు సూర్యః సంవాతో వాత్పురపాపస్తదః శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయాంబుజామి యమాయ సోమగో శనదు యమాయుహోదాహవిః యమగం హయజ్ఞో గచ్చద్యగ్నో తరంకృతః యమమావాహయామి స్థాపయాంబుజామి ప్రజాపతేన తుదేతాన్యో విశ్వాజాతాని వృధా భవ యత్కామాస్తేజోహమస్తన్నోష్టవయగుష్యాం దుర్గణాం ప్రజాపతిమావాహయామి స్థాపయాంబుజామి అధిదేవతా ప్రత్యహదేవతాజహిత శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయాంబుజామి స్వామి కలశానికి నైరుతి దిక్కులో శనైశ్చర గ్రహం పక్కన రాహువు ఆయన నైరుతి దిక్కులో ఉంటారు. ఆ విధంగా శనైశ్చరుడు పక్కన 3 తమలపాకులు వేయండి. ఓం కజానశ్చిత్రాభవదుతేషదావృతస్సఖా కజాచిష్టయావృతారాహురమావాహయామి స్థాపయాంబుజామి ఆజంగో పృష్ణరక్రమేశన్మాత్రం పునఃపతరంజ ప్రియంసుభాగమావాహయామి స్థాపయాంబుజామి నమో సర్పేభ్యో ఏ కేజ పృథివీమనో ఏ అంతరిక్షయుతేభ్య సర్పేభ్యో నమః సర్పమావాహయామి స్థాపయాంబుజామి దేవతా ప్రత్యదేవతాయహిత రాహుడమావాహయామి స్థాపయాంబుజామి స్వామి కలశానికి వాయువ్య దిక్కులో కేతువు, మీ ఆడవారికి దగ్గరగా మండపంలో 3 తమలపాకులు వేయండి. ఓం కేతు గృఢమంద కేతవేపేశోపర్యాపేహుచేషమయుద్ధర్యాగథాః కేతుగణమావాహయామి స్థాపయాంబుజామి బ్రహ్మాదేవానాం పదవేః కవినామృగణామృగణాస్య నగృధనాగస్వధుర్వణాగం సోమః పౌత్రమత్యద్రభన్నో బ్రహ్మాణమావాహయామి స్థాపయాంబుజామి సచిత్రయత్రంజితగంధపస్మేచిత్రక్షత్రయత్రతమయోధాం చంద్రమరయం పురవీరం బృహంతం చంద్రచంద్రాభిరుగ్రుణదేవస్వా చిత్రగుప్తమావాహయామి స్థాపయాంబుజామి. ఈ 6 అష్టదిక్పాలకులు ఇలా చూడండి. మండపానికి చుట్టూరా 8 తమలపాకులు వేసుకోండి. చుట్టూరా దిక్కులు 4 విదిక్కులు 4 ఆ విధంగా మొత్తం 8 దిక్కులు అన్నమాట. ఆ విధంగా 4 దిక్కులు 4 విదిక్కులును ఆ రకంగా మండపం చుట్టూరా 8 పేర్చుకోండి. అలాగే పైన 1 తమలపాకు, కింద 1 తమలపాకు, అష్టదిక్పాలకులతో పాటు భూమి ఆకాశం అన్నమాట. ఇవి 2 మొత్తం మీద 10 తమలపాకులు. ఇలా చూడండి. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి తూర్పు దిక్కుగా. ఓం ఇంద్రం ఓ విశ్వస్వరవః ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయాంబుజామి అగ్నిందౌతవృణమహే హోతారు విశ్వవేదసం అస్య యజ్ఞస్య కృతమో అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయాంబుజామి యమాయ సోమగో శృణుదు యమాయుహోదాహవిః యమగం హయజ్ఞో గచ్చద్యగ్నో తరంకృతః యమం దిక్పాలకమావాహయామి స్థాపయాంబుజామి మోషణః పరాజదుర్హణావధేతు పతేష్టదృష్ణయాజః నిరుడితం దిక్పాలకమావాహయామి స్థాపయాంబుజామి యమం మే వ్రణస్తుదేహం త్యాయ ప్రయాత్వావశ్యాజిగే వృణం దిక్పాలకమావాహయామి స్థాపయాంబుజామి తవ వాయవృతస్పతే త్వష్టుర్జమాదద్భుతవాంశ్యావృణేమహే వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయాంబుజామి సోమోధేనగు సోమర్వంతమాసకం సోమోవేరంగరమణీయం దదాతు సాధన్యం విదచ్యేగో సభేయం పితుశ్రావాణం యోదాస్మై కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయాంబుజామి దబీసానంజగతస్తస్తు షట్పదం ధియంజనోషే హోమహేవయం పోషాణగథా వేదసామాసద్వృధేరక్షత పాయురస్వస్తయే ఈశాన దిక్పాలకమావాహయామి స్థాపయాంబుజామి ఊర్ధ్వోషణోతయతిష్ఠా దేవశత ఊర్ధ్వవాజస్య సనితాగతంజభిర్వాగద్భిర్భయామి ఊర్ధ్వవృషమావాహయామి స్థాపయాంబుజామి శివనామృతిభవాన్ క్షరానివేశనీచ్ఛానశ్రమజప్రథాః పృథివీమావాహయామి స్థాపయాంబుజామి. ఆ పళ్ళలు పక్కన పెట్టేయండి.
దంపతులిద్దరూ కూడా పిల్లలతో సహా అక్షతలు కొద్దిగా తీసుకుని నవగ్రహాలు అన్ని తమలపాకుల మీద పడేలాగా అక్షతలు ఎల్లండి. సద్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి సద్యోజాతాయ వై నమః సంహృపయామి భవే భవేనాతిపాద్యం సమర్పయామి. నీళ్లు జల్లండి. భవే భవస్వమామర్ఘ్యం సమర్పయామి భవోద్భవాయ నమః ఆచమనం సమర్పయామి. వామదేవాయ నమః స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమయం సమర్పయామి. అక్షతలు పూజ చేయండి. జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః ఉపవేదం సమర్పయామి. రుద్రాయ నమః భృణం సమర్పయామి. కాలాయ నమః గంధం సమర్పయామి. కలవిగ్రహాయ నమః ధవళాక్షతాం సమర్పయామి. బలవిగ్రహాయ నమః బిల్వదలైః పూజయామి. పువ్వులు అక్షతలు పూజ చేయండి. భవాయ దేవాయ నమః జరవాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతయ దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భేమాయ దేవాయ నమః మహాతే దేవాయ నమః భవస్య దేవస్య పత్రే నమః సర్వస్య దేవస్య పత్రే నమః ఈశానస్య దేవస్య పత్రే నమః పశుపతయర్దేవస్య పత్రే నమః. కుంకుమ పూజ చేయండి. రుద్రస్య దేవస్య పత్రే నమః ఉగ్రస్య దేవస్య పత్రే నమః భేమస్య దేవస్య పత్రే నమః మహతో దేవస్య పత్రే నమః. అగరవత్తుల ధూపం నవగ్రహాలకు చూపించండి. బలాయ నమః ధూపమాఘ్రాపయామి. 2 అక్షరాలు దీపం దగ్గర వేయండి. బలప్రమదనాయ నమః దీపం దర్శయామి. సర్వభూతమనాయ నమః నైవేద్యం దదాతి. 2 అరటిపళ్ళు ఒలిచి నవగ్రహాల దగ్గర పెట్టండి. నవగ్రహాలకి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మండపస్య ఆవాహితేభ్యః సర్వేభ్యో దేవేభ్యో నమః. కదలే ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. వ్యానాయ స్వాహ. ఉదానాయ స్వాహ. తమానాయ స్వాహ. ఒక చుక్క నీరు కింద వేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓ తాంబూలం 2 అరటిపళ్ళు సర్దండి. ఆ తాంబూలం దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేయండి. మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించి పళ్ళెంలో గంట కొడుతూ నవగ్రహాలకు హారతి ఇవ్వండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణందమసస్వారే సర్వాణి రూపాణి విచచ్యధేరః నామాని కృత్వాభివదనిదాస్తే సమ్రాజం చ విరాజం చ శ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యామఖేదయామాసగం సూర్యామసే. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. 2 అక్షతలు పువ్వులు చేత్తో పట్టుకోండి. ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మేస్తు సదాశివం. చుట్టూరా వేసి నమస్కారం చేయండి. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మవృక్ష నమస్కారాన్ని సమర్పయామి. మగవారి అక్షతలు పట్టుకోండి. ఆడవారి నీళ్లు పోయండి. అక్షతలు నీళ్లు మగవారి కింద విడిచిపెట్టండి. అలాగే నవగ్రహాల మీద ఉన్నటువంటి అక్షతలు 4 మూలలా తీసుకుని ఆ అక్షతలన్నీ కొద్ది కొద్దిగా తీసుకోండి. మగవారు ఆ అక్షతలన్నీ తీసుకుని కొద్ది కొద్దిగా అన్ని చోట్లవి తీసుకుని ముందుగా మగవారి మీ శిరస్సు మీద వేసుకుని మీ ఆడవారి మీద పిల్లల మీద వేయండి. నవగ్రహ ప్రసాదం శిరసా గృహ్ణామి. కొబ్బరికాయలకి పసుపు రాసి బొట్లు పెట్టి 5 కొబ్బరికాయలు కూడా మండపంలోనే పైనే పెట్టండి. దయచేసి ఎవరు కింద పెట్టకండి. ఆ కొబ్బరికాయ యొక్క ముచ్చుక మీ వైపు ఉండే విధంగా కొబ్బరికాయలన్నీ నిలువుగా పెట్టండి. సత్యనారాయణ స్వామి పూజ ప్రారంభం నేను చెప్పే విధంగా చేయాలి. పత్రి పువ్వులు కొద్దిగా తీసుకుని దంపతులిద్దరూ కూడా చేత్తో పట్టుకోండి. నమస్కారం చేయండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనచతుర్భుజం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం వర్షభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహృతభంశాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. హ్రీంకారాసనగర్భదానదశగహాంసహక్లేం కళాం బిభ్రదేం సౌవర్ణాం వరధారిణీం వ్రజధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సరుద్భోషతాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం ఆద్యాది మహాలక్ష్మీహేత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః ధియాయామి. పత్రి పుష్పాలు కలసమేద వేసి నమస్కారం చేయండి. మరలా పత్రి పుష్పాలు చేత్తో పట్టుకోండి. సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాతు సభోమి విశ్వతో వృత్వాత్యతిష్టత సాంగులు సత్యనారాయణ స్వామి నమః వాహనార్థం దేవుడివి వేసేయండి. తులసి బిల్వదళం సమర్పయామి. మరలా పత్రి పుష్పాలు పట్టుకోండి. పురుష వేదగం సర్వము యద్భూతం యచ్చ భవ్యం వదామృతత్వశానః యదన్నేనాతిరోహతి సత్యనారాయణ స్వామి నమః రత్నజనార్థం తులసి బిల్వదళం సమర్పయామి. నేను చెప్పే వరకు మానకుండా దేవుడి మీద నెమ్మదిగా నీళ్లు జల్లండి. ఓం ఏతావానస్య మహిమాదోధ్యాయాగుశ్చ పురుషః పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదస్యామృతం ద్వీపాద్యం సమర్పయామి. త్రిపాదోర్ధుదయ పురుషः పాదోశ్చ భవాత్మనః చతో విష్ణుచక్రామృతశాసనార్చనేభిः
अर्घ्यं समर्पयामि तस्मात् विराडायायिताविराजोधे पूरुषः जातोऽत्यरिच्यता पश्चात् भौमिवथो पुरः मुखे आचमनीं समर्पयामि यत्पुरुषेण हविषा देवाग्यवदनवदापसुन्दोस्याशिदात्यं ग्रेष्मयद्भस्रद्धविः स्मर्पयामि आपोहिष्टापयो भवस्तानुपूर्जे धातरामहैरणाचक्षजोपस्वतमरसस्तस्य भाजगते हरः उषदेरवमादरः तस्मारङ्गमाभोगस्य क्षयाय नमथा अपोजनेथाचनः सत्यनारायणस्वामी नमः శుద్ధోదకస్నానం సమర్పయామి చొక్క నీరు కింద వేయండి స్నానానంతరం శుద్ధాచమని సమర్పయామి మరలా పత్రి కానీ పువ్వులు కానీ పట్టుకుని దంపతులు నమస్కారం చేయండి సప్తాస్యా సన్పరిధయ త్రిసప్తశమద కృతాః దేవాయజ్ఞధర్మాణాః పత్రంపురుషంబు సత్యనారాయణ స్వామి నమః వస్త్రార్థం తులసి బిల్వదళం సమర్పయామి దేవుడి మీద వేయండి మరలా పత్రి పుష్పాలు తీసుకోండి తైయజ్ఞం బర్హే ప్రోక్షన్నో పురుషంజాతమగ్రతః తేన దేవాయజంతాసాధ్యారయశ్చ సత్యనారాయణ స్వామి నమః యజ్ఞవిదార్థం తులసి బిల్వదళం సమర్పయామి దేవుడి మీద వేయండి మరలా పత్రి పుష్పాలు చేత్తో పట్టుకోండి తస్మాత్ యజ్ఞాత్ సర్వాహుతః సంహృతం పురుషదాత్యం పశోగుస్తాగశ్చ క్రేవాయ వ్యానారణ్యాంగ్రామ్యాస్తే సత్యనారాయణ స్వామి నమః దివ్యశ్రీచందనార్థం తులసి బిల్వదళం సమర్పయామి దేవుడి మీద వేసేయండి మరలా పత్రి పుష్పాలు చేత్తో పట్టుకోండి చామంతిగా వకుళ చంపక పాటల పున్నాగ జాజి కరవీర రసాల పుష్పై బిల్వ ప్రమాణ తులసీదళ మల్లికాదిభిః త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవ సత్యనారాయణ స్వామి నమః భరణార్థలంఘనార్థం తులసి బిల్వదళం సమర్పయామి దేవుడి మీద వేసేయండి స్వామి అష్టోత్తరం చెప్తాను అష్టోత్తరానికి ముందుగా అథాంగ పూజ తర్వాత అష్టోత్తరం ఇమారి దంపతుల భయలో వినండి మీరు పూజ చేయడానికి సౌకర్యం కోసం దంపతుల భయలు కూడా ఎడం చేత్తో పళ్ళెం పట్టుకుని పళ్ళెంలో ఉన్నటువంటి పత్రి పువ్వులు అక్షతలు కుంకుమ ఇవన్నీ కూడా మానకుండా నేను వద్దని చెప్పే వరకు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అని చెబుతూ స్వామి కలశం మీద ఆపకుండా పూజ చేయండి ఓం మధాంగ పూజ కేశవాయ నమః పాదౌ పూజయామి గోవిందాయ నమః వల్లభౌ పూజయామి ఇంద్రాపతయ నమః జంఘే పూజయామి నఘాయ నమః జాననీ పూజయామి జనార్దనాయ నమః ఊరు పూజయామి విష్ణురస్రవసే నమః కటిం పూజయామి కుక్షిష్టాగలభవనాయ నమః ఉదరం పూజయామి లక్ష్మీ వక్షస్థలస్థితాయ నమః వక్షస్థలం పూజయామి శంఖచక్రదాసారంగపాణి నమః బాహూన్ పూజయామి కంబుకంఠాయ నమః కంఠం పూజయామి పూర్ణేంద్ర భవక్త్రాయ నమః వక్త్రం పూజయామి కుందకుట్మలదంతాయ నమః దంతానం పూజయామి నాసాక్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి సూర్యచంద్రాగ్రధరణే నమః నేత్రే పూజయామి సహస్రశిరసే నమః శిరః పూజయామి సత్యనారాయణ స్వామి నమః సర్వాణ్యంగాని పూజయామి ఓం శ్రీకృష్ణాయ నమః కమలనాథాయ నమః వాసుదేవాయ నమః సనాతనాయ నమః వసుదేవాత్మయాయ నమః పుణ్యాయ నమః లీలామానుష విగ్రహాయ నమః ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః యశోదావత్సలాయ నమః హరయ నమః చతుర్భుజాత జగరాయ గదాశంగాద్గదాయుధరాయ నమః దేవగణధరాయ నమః శ్రీశాయ నమః నందగోపప్రియాత్మయాయ నమః యమునావేగ సంహారణే నమః ఓం బాలాభద్రప్రియానయాయ నమః పూతనాయ విధహరాయ నమః జగడాజుర్భంజనాయ నమః నందవ్రజనానందనే నమః సచ్చిదానంద విగ్రహాయ నమః నవనేత విలిప్తాంగాయ నమః నవనేత నటాయ నమః నఘాయ నమః నవనేత నవాహరాయ నమః భుజగంధ ప్రసాదకాయ నమః షోడశస్త్రీసహస్రేషాయ నమః త్రిభంగనే నమః మధురాకృతయ నమః సుఖవాగప్రతాప్త్యందవే నమః గోవిందాయ నమః యోగినామతయ నమః వత్సభటజనాయ నమః నందాయ నమః ధేనుకాచరభంజనాయ నమః తృణీకృత తృణావర్తాయ నమః యమలార్జనభంజనాయ నమః ఉత్తాళదాళభేత్రే నమః దబాలశ్యామలాకృతయ నమః గోపగోపీశ్వరాయ నమః యోగినే నమః కోటి సూర్య సమప్రభాయ నమః ఇలాపతయ నమః పరంజ్యోతిషే నమః యాదవేంద్రాయ నమః యదోద్వహాయ నమః వనమాలనే నమః పేతవాసే నమః పారిజాతాపహారకాయ నమః గోవర్ధనాచోద్ధర్తే నమః గోపాలాయ నమః సర్వపాలకాయ నమః ఆజాయ నమః నిరంజనాయ నమః కామజనకాయ నమః కంజలోచనే నమః మధుఘ్నే నమః మధురానాథాయ నమః ద్వారకానాయకాయ నమః వరళే నమః బృందావనాంత సంచాలనే నమః తులసీధామభూషణాయ నమః శమంతకవనహరిత్రే నమః నరనారాయణాత్మకాయ నమః కుబ్జాకృష్ణామర్ధరాయ నమః మాయనే నమః పరమపురుషాయ నమః విష్ణుగాసురచాణూరమల్లయుద్ధవిశారదాయ నమః సంసారణే నమః కంసారయ నమః మరారయ నమః నరకాంతకాయ నమః నాదిబ్రహ్మజాలనే నమః కృష్ణావ్యసనకలశకాయ నమః శిశుపాశరక్షేత్రే నమః ధుర్యోధనకులాంతకాయ నమః విజరాక్రూరవరదాయ నమః విశ్వరూపప్రదర్శకాయ నమః సత్యవాచ్య నమః సత్యసంకల్పాయ నమః సత్యభామార్దాయ నమః జయనే నమః సుభద్రాపూర్వజాయ నమః జ్యేష్ఠవే నమః భీష్మముక్తిప్రదాయకాయ నమః జగద్గురువే నమః జగన్నాథాయ నమః వేణునాథవిశారదాయ నమః వృషభాసురవిధ్వంసనే నమః బాణాసురకరాంతకాయ నమః యుధిష్ఠిరప్రతిష్ఠాత్మనే నమః బర్హివరాహవతాంసకాయ నమః పార్థసారథయే నమః అవ్యక్తగీతామృతమహోదధయ నమః కాళీయ ఫణిమాణిక్య రంజతశ్రీపదాంభుజాయ నమః దామోదరాయ నమః యజ్ఞభోక్తృ నమః దానవేంద్ర వినాశకాయ నమః నారాయణాయ నమః పరబ్రహ్మణే నమః పన్నగాసనవాహనాయ నమః జలక్రీడాసమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః పుణ్యశ్లోకాయ నమః తీర్థపాదాయ నమః వేదవేద్యాయ నమః దయార్థయ నమః సర్వదేవాత్మకాయ నమః సర్వగ్రహరూపిణే నమః పరాత్పరాయ నమః అత్యాది మహాలక్ష్మీహత వీరవేంకట సత్యనారాయణ స్వామి పరబ్రహ్మణే నమః అష్టోత్తర శతనామభిః పూజాన్ సమర్పయామి. అగరవత్తు ఒకటి వెలిగించి మంట ఆర్పివేసి
గంట కొడుతూ దంపతులిద్దరూ కూడా దేవుడి కలశానికి ధూపం చూపించండి. ఓం యత్పురుషం యదోహోగలపయన్ముఖంకిమశ్చేగో బాహుక పూర్వపాదాచ్యతే వనస్పత్యుద్భవేర్తువేర్నానాగంధైः సుసంయుతः ఆఘ్రేయస్తర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. సత్యనారాయణ స్వామి నమః. ధూపమాఘ్రాపయామి. 2 గంటల అక్షతలు తీసుకుని దీపం దగ్గర వేసి నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఒక చుక్క నీరు కింద వేయండి. ధూపదీపానంతరం శుద్ధాచమనం రూపయామి. నైవేద్యం 2 అరటిపళ్ళు ఒలిచి దేవుడి దగ్గర పెట్టుకోండి. దంపతులిద్దరూ కూడా తమలపాకుతో కానీ పుష్పంతో కానీ అరటిపళ్ళ మీద నీళ్లు జల్లి స్వామి కలశానికి కుడి చెయ్య 5 సార్లు ఆరగింపజేయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. చుట్టూ తిప్పండి. సత్యం వర్తేద ప్రహింజామి అమృతమస్తు అమృతోపస్త్రమసి. సత్యనారాయణ స్వామి నమః. కదలే ఫలాన్ని నివేదయామి. కుడి చెయ్య స్వామికి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, దమానాయ స్వాహ. ఒక చుక్క నీరు కింద వేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సర్ది 2 అరటిపళ్ళు అందులో పెట్టి దేవుడి దగ్గర పెట్టండి. సత్యనారాయణ స్వామి నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం పళ్ళెంలో వేసి వెలిగించి దేవుడికి హారతి ఇవ్వండి. గంట కొట్టండి హారతిస్తూ. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విసృత్యధైరః నామాని కృత్వాభివజ్రేదాస్తే సంరాజంచ విరాజంచ భిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యామఖేదగామాసగం శ్రీయామసి. సత్యనారాయణ స్వామి నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఒక చుక్క నీరు పళ్ళెంలో వేయండి. పళ్ళెం కింద పెట్టి హారతి కళ్ళకద్దుకోండి. తేజో జాయ్ రమారమణ గోవిందో హరి గోవింద గోవింద గోవింద. సత్యనారాయణ స్వామికి మంత్రపుష్పం మీ దంపతులు పిల్లలతో సహా అందరూ కూడా పళ్ళెంలో ఉన్నటువంటి పత్రి, పువ్వులు, అక్షతలు, కుంకుమ, చిల్లర డబ్బు చేత్తో పట్టుకోండి. పైకి లేచి కళ్ళు మూసుకుని మనసా వాచా కర్మణ సత్యనారాయణ స్వామి తలుచుకుని మీ కోరిక చెప్పుకుని స్వామికి భక్తితో నమస్కారం చేయండి. మంత్రపుష్పం. ఓం ధాతా పురస్తాత్ యమదాజహార శక్రః ప్రవిద్వాన్ మృత సశ్చదత్రహాదమే విద్వాన్ మృత భోజనాన్యః పంధాయినాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వజంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమానిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురుషాస్తాద్వేశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞై విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః. నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః. నారాయణ పరో ధ్యాతాధ్యానం నారాయణః పరః. ఇత్యంజగస్తర్వం దృశ్యతే శ్రుయతేపి అంతర్బాహ్యశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆనందమవ్యయం గవిగం సముద్రయంతం విశ్వజంభవం పద్మకోశ ప్రతీకాసగో హృదయం చాప్యథోపఘమధో నిష్ట్యావితస్యాంతేనాభ్రియాముపరితిష్టతి. జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయ తనం మహతో సంతతగంసలాభిస్థలం భత్యా కోశజలహం తస్యాంతేషు శరగం సూక్ష్మం తస్మం సర్వం ప్రతిష్ఠితం. తస్య మధ్యే మహానిగ్రవిశ్వార్క్యర్విశ్వతో ముఖః సోగ్రభగ్వభయం తిష్టన్నాహారమజరః కవిః. త్రియగోర్ధ్వమధశ్చాయైరస్మయత్తస్య సంతతా సంతాపగతస్పందేహమాపాదలమస్తకः. తస్య మధ్యే వన్యజిఘానియోర్ధ్వావ్యవస్యతः. నీలతో యతమధ్యస్తాద్విద్యుల్లేఖ భాస్వరాని వార్షోకవృత్తన్ వీపేతాభాస్వర్చునోపమ. తస్యాస్య ఖాజామధ్యే పరమాత్మా వ్యవస్థితః. బ్రహ్మజవస్సహర్షేంద్రస్సోక్షరః పరమస్వరాట్. రాజాధిరాజాయ ప్రదహ్యదాహినేర్భవ్యం వై శ్రవణాయ కుర్మహజమేకామాంగామగామాయ మహ్యం. కామేశ్వరో వై శ్రవణో విధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్ణమహాంతశ్చరతభూతేజుగుహాయాం విశ్వమూర్తిశోత్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. త్వం తదాపాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతు సూరగः దివే విచక్షరాచతం. తద్విప్రాసో విపన్యవో జాగ్రవాన్ సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రాయ తనయాన్ శ్రీరంగధామేశ్వరీం దాసే భూర్సమస్తదేవనితాన్ లోకైకదేవాంకురాన్ శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం. త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీరవరలక్ష్మీశ్చ ప్రసన్నా. మమ సర్వదా వరాంకుశౌపాశ్చమభేదముద్రాంగరైర్వహంతే కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాంధ్రనేత్రాం భజేహమంబాంజగదీశ్వరీంతాం.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते महालक्ष्मी च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ओम सत्योजातं प्रपद्यामि सत्योजाताय वै नमो नमः। भवे भवेनाति भवे भवस्वमां भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतवनाय नमो मनोन्मनाय नमः। घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे सदाशिवोम्। आत्यादि महालक्ष्मीवेदवेङ्कटसत्यनारायणस्वामिने नमः। వేదోక్తివ్యసువర్ణమంత్రపుష్పం రూపయామి। పత్రి పుష్పాలు దేవుడిని వేసి మరలా పత్రి పుష్పాలు తీసుకుని అందరూ కూడా మీ కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని గాని పాపాని జనమ అంతర్కృతాని చ తాని తాని ప్రశ్చింతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సలాజ్ఞసాచరణాస్తిత్వమేవ శరణమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన సత్యనారాయణ స్వామి నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. దేవుడి మీద వేసేయండి. అయా మగవారు వినండి. అందరూ కూడా మగవారు చేయగలిగితే శరీరం సహకరిస్తే సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించండి. అనారోగ్యవంతులైతే కనుక సాష్టాంగ నమస్కారం అక్కర్లేదు, మామూలుగా శిరస్సు ఉంచి నమస్కారం చేయండి. ఆడవారందరూ కూడా మోకాలు మించి ఒంగున నమస్కారం చేయండి. పిల్లలు కూడా అందరూ కూడా అలాగే ఆ విధంగానే చేయండి. పురసా శిరసా దృష్ట్యామనసాభ్యాంగరాభ్యాంగరణాభ్యాం ప్రణామవష్టాంగ ఉచ్యతే సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. అందరూ కూర్చోండి, లెంపలు వేసుకోండి. అపరాధహస్రాన్ని క్రియంతే హరిణ సంభయాదాసోయితమాత్వా క్షమశ్వనార్థన క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి. మగవారు 2 గింజల అక్షతలు చేతితో పట్టుకోండి. ఆడవారు 3 సార్లు కొద్ది కొద్దిగా చేతిలో నీళ్లు పోయండి. అక్షతలో నీళ్లు మగవారి కింద విడిచిపెట్టండి. ఈ మారు దంపతులు ఉభయులు వినండి. స్వామి కలశం మీద పూజ చేసినటువంటి పత్రి మగవారు, పుష్పం ఆడవారు చెరోటి తీసుకోండి. పత్రి మగవారు కుడి చెవులో పెట్టుకోండి, పుష్పం ఆడవారు తల్లో పెట్టుకోండి. మీ పిల్లలకి ఇవ్వండి, మీతో వచ్చిన బంధువులకి అందరికీ కూడా ఇవ్వండి. ఈ మాట వినండి. పల్లెల్లో ఉన్నటువంటి అక్షంతలు దంపతులు ఉభయులు కూడా పిల్లలతో సహా ఎక్కువగా అక్షతలు చేతితో పట్టుకోండి. ఇక తరువాత ఏంటంటే మహిమాన్వితమైన సత్యనారాయణ స్వామి కథ. స్వామి కథ 5 అధ్యాయాలుగా ఉంటుంది. 5 కథలు పూర్తయ్యేదాకా మీ చేతిలో అక్షతలు ఉండాలి. కథ పూర్తవ్వకుండా అక్షతలు దేవుడి మీద వేయడం కానీ మీ మీద వేసుకోవడం కానీ చేయకూడదు. అక్షతలు పట్టుకోండి. నేను చెప్పేటువంటి కథను వినండి. కథా ప్రారంభ. ఏకదా నిమిషారణ్యే ఋషయ శూనకాదయ ప్రప్రచ్ఛుర్మనయస్సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలంలో నైమిషారణ్యంలో ఋషులందరూ కూడా శౌనకా ఋషీశ్వరులందరూ కూడా కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. అక్కడికి సూత మహాముని వచ్చారు. సూతుల వారిని వచ్చే ఋషులందరూ కూడా ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు. ఏమిటా ప్రశ్న అంటే, మానవులు వ్రతములు చేయడం వలన, తీర్థయాత్రలు తిరగడం వలన, దాన ధర్మములు చేయడం వలన ఏమి చేస్తే మానవులు కోరిన కోరికలను అనుభవించి వారి జీవితాంతం మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని అడిగారు. అందులో సూత మహాముని చెబుతున్నారు. మంచి ప్రశ్న. ఇదే ప్రశ్న పూర్వకాలంలో నారద మహాముని శ్రీ మహావిష్ణువు అడగడం జరిగింది. ఆ వృత్తాంతమంతా చెబుతాను వినండి అని చెప్పి సూత మహాముని చెబుతున్నారు. పూర్వకాలంలో నారద మహాముని హరినామ సంకీర్తనలు చేయుచు అనిలోకాలు తిరుగుతూ ఆయన భూలోకానికి వచ్చారు. భూలోకంలో ప్రజలు అనేక పాపకార్యాలు చేయుచు క్రిమి కీటకాల జన్మలు ఎత్తుతూ అల్పాయుర్దాయం చేత అనేక వ్యాధులతో మానవులు మరణిస్తున్నారు. ఈ మానవుల యొక్క దుస్థితి చూశారు. నారద వారి మనస్సు చలించింది. ఈ మానవులకి మేలు చేయాలి, ఏం చేయాలని ఆలోచించి తిన్నగా వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో దేవాదిదేవుణ్ణి ప్రార్థన చేశారు. నారాయణుడు ప్రత్యక్షమయ్యారు. నారదా, నీ రాగగల కారణమేమిటి? నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటని చెప్పి అడిగారు. నారదుల వారు చెబుతున్నారు, దేవాదిదేవా, నేను అన్ని లోకాలు తిరిగాను. భూలోకంలో ప్రజలు అనేక పాపకార్యాలు చేయుచు క్రిమికీటకారి జన్మలు ఎత్తుతూ అనేక వ్యాధులతో మరణిస్తున్నారు. ఈ మానవులంతా కూడా తరించడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగారు. శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు, నారదా, నీవు లోక కళ్యాణం కోసం మానవుల యొక్క శ్రేయస్సు కోరి అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను విను. ఇంతవరకు ఎవరికీ తెలియంది, ఎవరో చేయంది, అతి రహస్యమైంది సత్యనారాయణ స్వామి వ్రతం కలదు. ఈ వ్రతం బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రాది 4 వర్ణముల వారు ఈ వ్రతం చేయడానికి అర్హులు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినటువంటి భక్తులకు దుఃఖ శోకాలని శమనం, ధనధాన్య వివర్ధనం,
సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం. సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన భక్తులకు దుఃఖ శోకాలు నశించును, ధనధాన్యాది సంపదలు కలుగును, స్త్రీలకు సౌభాగ్యం చక్కని సంతానం కలుగును. నారద, ఈ వ్రతం దేవాలయే నదీతీరే గోష్ఠే బృందావనే తథా యత్ కరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్. సత్యనారాయణ స్వామి వ్రతం దేవాలయంలో కానీ, నదీ తీరంలో కానీ, గోశాలయందు కానీ, తులసివనంలో కానీ ఈ వ్రతం చేయాలి. అలాగే స్వామి వ్రతం మాఘమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, తిథుల్లో ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, సంక్రమణం నాడు కానీ ఈ వ్రతం చేసిన విశేష ఫలం. సత్యనారాయణ స్వామి వ్రతం ఏ రోజైనా సరే భక్తి శ్రద్ధలతో వారి స్వగృహంలో కూడా స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతానికి ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి నూతన వస్త్రం వేసి ఆ వస్త్రంపై సమృద్ధిగా బియ్యం పోసి, అలాగే కలశను ఉంచి బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, తుదకు మట్టితో అయినా సత్యనారాయణ స్వామి ప్రతిమ తయారు చేయాలి. అలాగే సత్యనారాయణ స్వామికి కలశ ప్రాణప్రతిష్ఠాపన చేయాలి. అలాగే పరివార దేవతైనటువంటి నవగ్రహాలను, పంచలోక పాలకులను, అష్టదిక్పాలకులను తమలపాకులతో పేరు పేరున ఆవాహన చేయాలి. సత్యనారాయణ స్వామి ప్రతిమ బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, తుదకు మట్టితో అయినా సత్యనారాయణ స్వామి ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠాపన చేసి షోడశోపచార పూజలు చేయాలి. నీరాయనమిచ్చి మంత్రపుష్పం చెప్పి భక్తితో స్వామికి సాష్టాంగ నమస్కారం చేయాలి. తదుపరి భగవత్ సంబంధమైనటువంటి కథలు వినాలి. వ్రతానంతరం సత్యనారాయణ స్వామికి గోధుమక ప్రసాదం తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టాలి. నారద, తదుపరి బ్రాహ్మణులకు దాన ధర్మాలు ఆచరించి సత్యదేవ అని చెప్పి నామస్మరణ చేస్తూ వారి ఇండ్లకు వెళ్ళాలి. నారద, ఈ రకంగా ఏ మానవుడైతే నా వ్రతం ఆచరిస్తారో ఆయా వారికి ఆయా కోరికలన్నీ కూడా నెరవేరి జీవితాంతం మోక్షాన్ని చెందుతారని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం గురించి సవివరంగా తెలియపరిచారు శ్రీ మహావిష్ణువు. సత్యనారాయణ స్వామి వ్రత కథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. గోవింద. ద్వితీయోధ్యాయ ప్రారంభ. రెండవ కథ. పూర్వకాలంలో పరమ పవిత్రమైనటువంటి వారణాసి కాశీ మహాక్షేత్రంలో ప్రతినిత్యము కూడా భిక్షాటన చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునే ఒక పేద బ్రాహ్మడు గలడు. ఒకరోజున బ్రాహ్మడు ఎన్ని వీధులు తిరిగినా సరే అతనికి పిడికేనా భిక్షం దొరకక అందుకు విచారంగా తిరుగుతూ బ్రాహ్మడు గంగానదుడిని కూర్చుని బాధపడుతున్నాడు. ఆ బ్రాహ్మణేందు జాలిగలిగి సత్యనారాయణ స్వామి ఒక ముసలి బ్రాహ్మణ వేషం ధరించి వేద బ్రాహ్మణుడికి దగ్గరగా వచ్చారు. బ్రాహ్మణోత్తమాని విచారణ గల కారణం ఏమిటయ్యా, నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటి అని చెప్పి అడిగారు. పేద బ్రాహ్మడు చెబుతున్నాడయ్యా, నేను బ్రాహ్మణ్ణి దరిద్రుణ్ణి ప్రతి ఇంటా భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉంటాను. ఈరోజు నేను ఎన్ని విధులు తిరిగినా సరే నాకు పీడికైనా భిక్షం దొరకక అందుకు విచారంగా తిరుగుతున్నాను. మీరు చూస్తే నా దైవ స్వరూపంలా కనపడుతున్నారు కాబట్టి నా దారిద్ర్యమో దుఃఖమో పోయే మార్గాన్ని చెప్పి అడిగారు. అందుకు ముసలి బ్రాహ్మడు చెబుతున్నాడు, బ్రాహ్మణోత్తమ విచారించకు, సత్యనారాయణ స్వామి వ్రతం చేయి. ఆ వ్రతం కనుక నువ్వు చేస్తే నీ దారిద్ర్యం పోయి నీకు సకల సంపదలు కూడా కలుగుతాయని వ్రతం గురించి సవివరంగా తెలియపరిచి ముసలి బ్రాహ్మడక్కడే మాయమైపోయారు. పేద బ్రాహ్మడు సంతోషించి తాను వ్రతమాచరిస్తానని చెప్పి సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసే బ్రాహ్మడు భిక్షాటనకై బయలుదేరి వెళ్ళాడు. స్వామి అనుగ్రహం వల్ల ఆ రోజున బ్రాహ్మడు ఏ ఇంటికి వెళ్ళినా సరే లేదనకుండగా భిక్ష ఇచ్చారు. ఆ భిక్షతో బ్రాహ్మణ వ్రత సామాగ్రి యావత్తు సమకూర్చుకొని తన భార్య సమేతులై సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈ విధంగా ఆచరించారు. ఆ వ్రతం ఆచరించిన కొంతకాలానికి బ్రాహ్మడికి క్రమక్రమంగా దారిద్ర్యం పోయి సకల సంపదలు కలిగాయి. సంపదలు కలిగాయని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మానకుండా బ్రాహ్మడు ఆచరిస్తున్నారు. ఒక రోజున బ్రాహ్మడు తన స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయుచున్నారు. ఆ సమయంలో పొడలంబుకుడు జీవించే కూలివాడు చూశాడు. లోనికి వెళ్ళి వ్రతం చూసి కథ విని ప్రసాదం తిని పొడలమోపువాడు బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ ఇది ఏ దేవుని పూజ, ఈ పూజా మహత్యం ఏమిటి అని చెప్పి అడిగాడు. సత్యనారాయణ స్వామి వ్రతం గురించి సవివరంగా తెలియపరిచాడు బ్రాహ్మడు. వ్రత విధానం తెలుసుకున్నటువంటి కట్టెలమోపువాడు సంతోషించి తాను వ్రతం ఆచరిస్తానని చెప్పి సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసి కట్టెలమోపు శిరస్సుపై పెట్టుకుని ధనవంతులు ఉన్న వీధికే వెళ్ళి కట్టెలమ్మాడు. ఆ స్వామి యొక్క దయచేతన ఆ రోజున ఆ కట్టెలకు వెలగట్టలేని ధనం వచ్చిందట. ఆ ధనాన్ని చూచి పరమానంద భరితుడయ్యాడు. తన భార్య సమేతుడై మరుక్షణమే సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు కట్టెలమోపువాడు. ఆ వ్రతం చేసిన కొంతకాలానికి కట్టెలమోపువారికి క్రమక్రమంగా దారిద్ర్యం పోయి సకల సంపదలు కలిగాయి. అదలగాయతో ప్రతి పర్వానికి మరవకుండగా
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని బ్రాహ్మడు కట్టెలు మోపువాడు స్వామి వ్రతాన్ని చేయుచు కోరికలను అనుభవించి వారి జీవితాంతమున మోక్షానికి చేరుకున్నవారాయను. ద్వితీయోధ్యాయ సమాప్త. గోవింద. తృతీయోధ్యాయ ప్రారంభ. మూడవ కథ. పూర్వకాలంలో ఉల్కామక మహారాజు కలడు. మహారాజుకి సంతానం లేదు. సంతానం లేని కారణంగా తన భార్య సమేతుడై పరివారంతో కలిసి మహారాజు భద్రశైల అనేటువంటి నదీ తీరంలో అంగరంగ వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు రాయ దంపతులు. ఆ సమయంలో సాధువునేటువంటి పేరుగల షాహుగారు వ్యాపార నిమిత్తమే పడవల నిండా ధనం వేసుకుని నది మీదుగా ప్రయాణం చేయుచు నదీ తీరంలో రాయ దంపతులు చేసే వ్రతాన్ని చూచారు షాహుగారు. దగ్గరకు వచ్చి నమస్కరించి మహారాజుని అడుగుతున్నారు షాహుగారు. కిమితం కురుతే రాజన్ భక్తి యుక్తేన చేతసా. మహారాజా, మీకు ధనమున్నది, రాజ్యమున్నది, అధికారముంది, ఐశ్వర్యముంది. ఇది ఏ దేవుని పూజ ఎందుకొరకు చేయుచున్నారు? ఈ పూజా మహత్యం ఏమిటని చెప్పడయ్యారు. అందులో మహారాజు చెబుతున్నారు, నాకు సంతానం లేని కారణంగా నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నానని చెప్పారు. అది విన్న షాహుగారు అంటున్నారు, నాకును సంతానం లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే నేను కూడా తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం సంతానం కలిగితే చేస్తానని చెప్పి స్వామికి నమస్కారం చేసి షాహుగారు కొద్దిగా ప్రసాదం తీసుకుని తన వ్యాపార ప్రయత్నం మానుకుని తిరిగి తన ఇంటికి పోయి తన భార్య అయినటువంటి లీలావతికి వ్రతం గురించి తెలియపరిచి కొద్దిగా ప్రసాదం ఆవిడకిచ్చారు. షాహుగారు భార్య లీలావతి భక్తితో స్వామి ప్రసాదాన్ని స్వీకరించింది. సంతానం కలిగితే తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని చెప్పి షాహుగారు దంపతులిద్దరూ స్వామికి మొక్కుకున్నారు. ఆ ప్రార్థనా మహత్యం వల్ల, ప్రసాద మహత్యం వల్ల షాహుగారు భార్య లీలావతి అతి తొందర కాలంలోనే గర్భము ధరించి 9 మాసాలు మోసి ఆమె యొక్క 10వ మాసంలో చక్కని ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టినటువంటి కుమార్తెకు బారసాల సమయంలో కళావతిని నామకరణం చేశారు. వ్రతం మాట జ్ఞాపకం చేసింది భార్య. షాహుగారు తెలివిగా సమాధానం చెబుతున్నారు. అమ్మాయి యొక్క వివాహకాలంలో అల్లుడితో కలిసి వ్రతాన్నప్పుడు చేద్దామని చెప్పి వ్రతానికి వాయిదా వేసి షాహుగారు వ్యాపార నిమిత్తమై దూరదేశానికి పయనమయ్యారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది. షాహుగారు కొంతకాలానికి వ్యాపారం అంతా ముగించుకుని అధిక లాభాలతో ఇల్లు చేరుకున్నారు. అమ్మాయిని చూచారు. యుక్త వయస్సు వచ్చింది. చిన్నదానికి వివాహం చెయ్యాలని చెప్పి ఒక దూతని పిలిచి, నీవు వెళ్ళి మాకు అన్ని విధాల చక్కటి వయస్సు కుమారుని తీసుకురా అని చెప్పి ఆజ్ఞ ఇచ్చి పంపించారు. షాహుగారు ఆజ్ఞానుసారంగా దూత అన్ని దేశాలు తిరిగి కాంచనైనటువంటి పట్టణానికి వెళ్ళి రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు, అందగాడు, తెలివైన వాడిని చక్కని వయస్సు కుమారుని తీసుకొచ్చి చూపించారు. అబ్బాయిని చూచి షాహుగారు సంతోషించి తన కులాచార ప్రకారంగా సాలంకృత కన్యాదానం చేశారు. అమ్మాయి యొక్క వివాహ కాలంలో కూడా చేయవలసిన సత్యనారాయణ స్వామి వ్రతం షాహుగారు మరిచిపోయారు. ఎందుచేతనంటే తనకంటే ధనవంతుడు, తెలివైనవాడు, మంచి అల్లుడు దొరికాడు కదా అని చెప్పి, ఒక్కగానొక్క కూతురు కదా అని చెప్పి అల్లుడిని ఇల్లరగానికి తీసుకొచ్చి రూపాల వ్యాపారం మానివేసి రత్నాల వ్యాపారం చేయదలిచి ఒక పడవకి 2 పడవలు ఏర్పాటు చేసుకుని పడవల నిండా రత్నాల వజ్రాలు వేసుకుని సింధు నదీ తీరంలో ఉన్న రత్నసానపురంలో ఈ అల్లుడు మామలతో కలిసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం అంతా సజావుగా సాగుతోంది. ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి చూశారు. స్వామి అనుకుంటున్నారట, ఏమిటంతసేపు కూడా ఈ మానవులు ఒక కోరికతో ఉన్నప్పుడు కానీ, కష్టంతో ఉన్నప్పుడు కానీ, దుఃఖంతో ఉన్నప్పుడు కానీ భగవంతుడు అనేవాడి జ్ఞాపకానికి రావడం మానవుల యొక్క సర్వసాధారణం. ఈ రోజు నుంచి నేను కానీ నా వ్రతం మాట కానీ గుర్తుకు వచ్చే వరకు వీరు షాహుగారిద్దరూ కూడా అనేకమైనటువంటి కష్టాలు అనుభవించగా అని చెప్పి సత్యనారాయణ స్వామి స్వయంగా వారికి శాపం ఇచ్చారు. ఆ శాప కారణంగా ఆ పట్టణాన్ని పరిపాలించేటువంటి చంద్రకేతు మహారాజా వారి కోటలో 2 మాయ దొంగలు ప్రవేశించారు. మహారాజు యొక్క ధనాకారంలో చొరబడి కొంత ధనాన్ని పట్టుకుని పారిపోతూ ఎక్కడైతే అమృతలో సత్రంలో పరుణ్ణి నిద్రపోతున్నారో అక్కడికే రాజధనం తీసుకెళ్ళి ధనం మూటల వారి దగ్గర పారవేసి మాయ దొంగలు కనుక మాయమైపోయారు. వెంట తరుముకొస్తున్నటువంటి రాజభటులు చూచారు. వీరే దొంగలనుకుని ధన సమేతంగా మహారాజుకు అప్పగించారు. మహారాజు న్యాయ విచారణ చేయకుండానే దొంగలను శిక్షించండి, ధనమంతా తీసుకువెళ్ళి ధనాకారంలో భీమని చెప్పి ఆజ్ఞాపించారు. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఖైదులోపడి బాధపడుతున్నారు షాహుగారులు. ఇంటి వద్ద తల్లి కుమార్తెల పరిస్థితి ఎలా ఉందంటే, చోరేనాపహుతం సర్వం గృహే గచ్చన్ నిబంధనం. ఇంట్లో ఉన్న ధనమంతా సర్వం దొంగలు దోచుకుపోయారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వారి వస్త్రం లేక, అందమైన శరీరం, అనేక వ్యాధులతో బాధపడుతూ అన్నమో రామచంద్ర అంటూ అనేక పర్యాయాలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. షాహుగారు కుమార్తె ఒక రోజున కళావతి సాయంకాల సమయంలో భిక్షాటన కోసమై బ్రాహ్మణ గృహానికి వెళ్ళింది.
అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది. ఆమె వ్రతం చూసి కథ విని ప్రసాదంతిని కొద్దిగా ప్రసాదం తీసుకుని తన తల్లి లీలావతికి ఇచ్చింది. లీలావతి భక్తితో స్వామి ప్రసాదాన్ని స్వీకరించింది. ఆ ప్రసాద మహిమ వల్ల తనకి గతమంతా గుర్తుకు వచ్చి కుమార్తె కళావతితో చెబుతోంది లీలావతి, అమ్మాయి నువ్వు కలిగితే నేను మీ నాన్నగారు సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని ఇంతవరకు చేయని కారణంగానే మనకి కష్టాలు కలుగుతున్నాయని తల్లి కుమార్తెలిద్దరూ సత్యనారాయణ స్వామిని ప్రార్థన చేశారట. ఏమని? సత్యదేవ మహానుభావ ఆపద్బాంధవ నాదరక్షక, ఎక్కడున్నావయ్యా? తెలిసి కానీ తెలియక కానీ నా భర్త నా అల్లుడు చేసిన తప్పుల్ని క్షమించి క్షేమంగా వారిని ఇల్లు చేర్చుమా. ఎప్పుడైతే వారు క్షేమంగా వస్తారనేటువంటి క్షేమవార్త వింటానో మరుక్షణమే నీ వ్రతం చేస్తాను స్వామి అని చెప్పగానే సత్యనారాయణ స్వామి దీనపోషకుడు భక్త రక్షకుడు కనుక స్వామి సంతోషించి మహారాజుకి కళలో దర్శనమిచ్చారు. స్వామి, రాజా నీ ఖైదులో ఉన్నవారు దొంగలుగారయ్యా, షాహుకారు నా భక్తులు నా శాప కారణంగా నీ ఖైదులో ఉన్నారు. ఉదయాన్నే లేచి చెర విడిపించి వారి దగ్గర తీసుకున్న ధనం కన్నా రెట్టింప ధనమిచ్చి వారి దేశాన్ని గురించి వారిని పంపించు. అలా కనుక నువ్వు చేయకపోతే నిన్ను నీ రాజ్యాన్ని బంధుమిత్ర కళత్రాలతో సర్వనాశనం చేస్తాను సుమా, నన్ను సత్యదేవునిగా తెలుసుకోని చెప్పి స్వామి అంతర్ధానం చెందారు. మహారాజు భయభ్రాంతులయ్యారు. వెంటనే మంత్ర సామంతాది పురోహితులను పిలిపించారు. స్వప్నంలో జరిగిన వృత్తాంతాన్ని అందరికీ సవివరంగా తెలియపరిచారు. తెల్లవారింది. వెంటనే సభ చేయించారు. షాహుకారుని సభామండపానికి రావించారు. షాహుకారులారా, దైవాప్రాప్తం మహద్దుఃఖం విధానే నాస్తి భయం. మీ కలిగిన దుఃఖం దైవాపరాధం వల్ల కలిగిందే తప్ప మానవ మాత్రుడు చేసింది కాదని చెప్పి వారిని ఓదార్చి తలంటి నీళ్లు పోయించి నూతన వస్త్రాలిచ్చి వారి దగ్గర తీసుకున్న ధనం కన్నా రెట్టింపు ధనం ఇచ్చి వారి దేశాన్ని గురించి వారిని వెడమని చెప్పి ఆజ్ఞ ఇచ్చి పంపించారు. సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం తృతీయోధ్యాయ సమాప్త. గోవింద. చతుర్థోధ్యాయ ప్రారంభ. తర్వాతి షాహుకారులు చాలా సంతోషించారు. మహారాజు ధనం తీసుకున్నారు. బ్రాహ్మణ ఆశీర్వాదాలతో మంగళ వాయిద్యాలతో ధనమంతా తీసుకుని బండ్ల మీద వేసుకుని ఊరేగింపగా వస్తున్నారు. ఆ సమయంలో మహతి అనేటువంటి లోతైన నది అడ్డు వచ్చింది. నది దాటడానికి వీలు లేక బళ్ళల్లో ఉన్న ధనమంతా పడవల్లోకి మార్చుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ స్వామి మళ్ళీ పరీక్షిద్దామని ఒక సన్యాసి వేషం ధరించి షాహుకారు దగ్గరికి వచ్చారు. షాహుకారులారా, నేను సన్యాసిని, సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామనుకుంటున్నాను, మీకు తోచిన ధన సహాయం చేయమని చెప్పి అడిగారు. వచ్చింది భగవంతుడు చెప్పి తెలియక హేళనగా మాట్లాడుతున్నారు షాహుకారులు. ఏమని? మా ధనాన్ని దొంగిలిద్దామని వచ్చిన దొంగ సన్యాసిలా కనపడుతున్నావు, కానీ నిజంగా నీవు సన్యాసివిలా లేవు. నీవనుకుంటుండగా మా పడవల్లో ఏ ధనం లేదయ్యా, ఆకులు పత్రాలు వ్యాపారం చేయడానికి తీసుకువెళ్తున్నామని చెప్పి అసత్యం పలికారు షాహుకారులు. అది విన్నటువంటి సన్యాసి అంటున్నారు, షాహుకారులారా, మీ నోటి వెంబడి ఏ మాటలైతే వచ్చాయో అవే నిజమోగాక అని చెప్పి వారికి శాపమిచ్చి కొద్ది దూరం పోయి ఆ సన్యాసి వటవృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. కాసేపటి గల్లుడు మామిడితో కూడా పడవలు చూసుకునేసరికి సన్యాసనట్టుగా ధనమంతా మాయమైపోయి ఆకులు పత్రాలుగా కనబడుతున్నాయి. అది చూసిన అల్లుడు మామిడితో కూడా మూర్ఛపోయారు. అంతలోనే తెలివి తెచ్చుకున్నారు. వచ్చిన సన్యాసి సామాన్యుడు కాదు, త్రిమూర్తి స్వరూపుడైనటువంటి సత్యనారాయణ స్వామి అయి ఉండాలని ఎక్కడైతే సన్యాసి తపస్సు చేసుకుంటున్నారో అక్కడికే వెళ్ళి ఆయన పాదాల మీద పడి పదే పదే సన్యాసిని ప్రార్థన చేశారు షాహుకారులు. స్వామి అంటున్నారు, సన్యాసి షాహుకారు, సత్యనారాయణ స్వామి వ్రతం నీవు సంతానం కలిగితే చేస్తా అన్నావు, చేసావా? అమ్మాయి యొక్క వివాహకాలంలో చేస్తా అన్నావు, చేసావా? ఏనాడైనా నారాయణ అనేటువంటి నామస్మరణ చేసావా? ఎంతసేపు కూడా ధనార్జన చేద్దాం, ధనం సంపాదిద్దాం అనేటువంటి వ్యామోహంలోనే ఉన్నావు తప్ప వాస్తవ జీవితంలో లేవు నువ్వు. ఇకనైనా సరే మారండి, దాన ధర్మాలు చెయ్యండి, దైవ కార్యక్రమాలు చెయ్యండి. అవే మీకు మీ కుటుంబానికి శ్రీరామరక్ష అని వ్రతం గురించి జ్ఞాపకం చేసి ఆ సన్యాసక్కడే మాయమైపోయారు. షాహుకారులిద్దరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నదీ తీరంలో ఆచరిద్దామని చెప్పి సంకల్పించుకుని ఒక దూతను పిలిచి నీవు వెళ్ళి మేము వచ్చిన క్షేమవార్త ఇంటి వద్ద తెలిపిరావయ్యా అని చెప్పగానే ఆ దూత ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారం చెప్పారు. మరుక్షణమే తల్లి కుమార్తెలిద్దరూ ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. షాహుకారు భార్య లీలావతి ముందుగా వ్రతం పూర్తి చేసుకుని నదీ తీరానికి వెళ్ళింది. కుమార్తె కళావతి ఎప్పుడో బాల్యంలో భర్తను చూచింది. భర్త మీద ఉండే ప్రేమానురాగం చేతను భర్తను చూద్దామనే తొందరలో ప్రశాంతనం మరచి నదీ తీరానికి వెళ్ళింది. సత్యనారాయణ స్వామి ఆగ్రహించి ఆమె చూస్తూ ఉండగానే తన భర్త సమేతమైన పడవ నీళ్లలో మునిగిపోయేలా చేశారు. అది చూసినటువంటి కళావతి భర్త లేని జీవితం వృధా అని భర్త యొక్క పాదుకల శిరస్సును ధరించి సహగమనానికి సిద్ధపడింది. సత్యనారాయణ స్వామి ఆకాశవాణిగా చెబుతున్నారు, షాహుగారిని కుమార్తె వ్రతం చేసింది కానీ
ప్రసాదం తినకుండా రావడం వల్ల తన భర్తను చూడలేకపోయింది. ఆమె ప్రసాదం తిని వచ్చినట్లయినా తన భర్తను సజీవంగా చూడగలని చెప్పగానే కుమార్తెను షాహుగారి గారి ఇంటికి తీసుకువెళ్ళి పునఃపూజ చేయించి ప్రసాదం తినిపించి నదీ తీరానికి తీసుకురాగా తన భర్త సమేతమైన పడవ నీటిపై తేలియాడింది. ఆ నదీ తీరంలోనే షాహుగారి కుటుంబం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ప్రతి పర్వానికి మరవకుండగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయొచ్చు కోరిన కోరికలన్నీ అనుభవించి వారి జీవితాంతమున మోక్షానికి చేరుకున్నవారాయను. సత్యనారాయణ స్వామి వ్రత కథాయాం చతుర్థోధ్యాయ సమాప్త. గోవింద. పంచమోధ్యాయ ప్రారంభ. 5వ కథ. పూర్వకాలంలో తుంగతుజ మహారాజు కలడు. మహారాజుకి వేటంటే ఇష్టం. అరణ్యానికి వెళ్ళి క్రూర మృగాల్ని వేటాడి వేటాయాసం చేతున్న మహారాజు ఒక చెట్టు నీడను కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడికి సమీపంలోనే కొంతమంది గోపాలకులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి మహారాజు అంటే దైవంతో సమానంగా దాని కొద్దిగా ప్రసాదం మహారాజుకి ఇచ్చారు. మహారాజు అనుకుంటున్నారని రాజాధిరాజుని చక్రవర్తిని నేను, పాలించేటువంటి ప్రభువుని నేను, పాలింపబడేటువంటి ప్రజల వారు సత్యదేవుడు వ్రతం చేయడమా, వారిచ్చిన ప్రసాదం తినాలా, ఆ స్వామికి నేను నమస్కారం చేయాలా అని చెప్పి మహారాజు అహంకారం చెంది ఆ ప్రసాదాన్ని అరణ్యంలోనే విడిచిపెట్టి మహారాజు తన కోటకు వెళ్ళిపోయారు. ఆ సన్నివేశాన్ని సత్యనారాయణ స్వామి చూశారు. ఆ స్వామి మహారాజుకు ఒక మాయ కల్పించారు. ఏమిటా మాయ అంటే, మహారాజుకి 100 మంది కుమారులు. 100 మంది కుమారులు కూడా ఆకస్మికంగా యుద్ధం వచ్చినట్టుగాను, యుద్ధంలో వారు మరణించినట్టుగాను, తన రాజ్యమంతా శత్రురాయులపరమైనట్టుగాను గొప్ప మాయ గమ్మింది. మహారాజు అంతలోనే తెలివి తెచ్చుకున్నారు. ఏమిటి ఇలా జరిగింది? ఒకళ్ళ ఇద్దరా నా 100 మంది కుమారులు పరాక్రమవంతులు, వారందరూ కూడా యుద్ధంలో మరణించడం ఏమిటి? నాకు శత్రురాయులు లేరే, శత్రురాయులు వచ్చిన రాజ్యం స్వాధీనపరచుకోవడం ఏమిటి? ఇదంతా దైవ మాయలా ఉంది. ఇదంతా అరణ్యంలో గోపాలకులు ఇచ్చిన ప్రసాదం తినకుండా రావడం వల్ల ఇదంతా జరిగిందని గ్రహించి మహారాజు వెంటనే అరణ్యానికి వెళ్ళి గోపాలకులతో వ్రతం చేసేవారు ఇచ్చిన ప్రసాదం తిని తిరిగి తన కోటకు వచ్చేసరికి తన 9 కుమారులు బతికారు. తన రాజ్యం తనకు స్వాధీనమైంది. తుంగతుజ మహారాజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయుచు ప్రజలందరి చేత స్వామి వ్రతాన్ని ఆచరింపజేయుచు అన్నదాన వస్త్రదానాది దాన ధర్మములు చేయుచు కోరిన కోరికలన్నీ అనుభవించి జీవితాంతమున తుంగతుజ మహారాజు మోక్షానికి చేరుకున్నవారాయను. కనుక నారద, ఎవరైతే నా వ్రతం చేస్తారో, నా వ్రత ప్రసాదం ఎవరు స్వీకరిస్తారో, నా నామస్మరణ ఎవరు చేస్తారో, నన్నే ఎవరు ధ్యానిస్తారో అట్టివారంతా కోరిన కోరికలని అనుభవించి జీవితాంతమున తప్పక మోక్షానికి చెందుతారు. నారద, రాబోయేటువంటి కలియుగంలో అన్నవరం అనేటువంటి గ్రామంలో పంపానదీ తీరమున రత్నగిరి అనేటువంటి శిఖరం పైన బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక స్వరూపాత్యాది మహాలక్ష్మి మీద వీరవేంకట సత్యనారాయణ స్వామిగా అవతరించి వ్రతరూపధారుణ్ణై మానవుల యొక్క కోరిన కోరికలు నెరవేర్చే కలియుగ దైవం నేనే సుమ, ఇది సత్యము 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 అని ఈ కథను వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారద మహామునికి, నారద మహాముని సూత మహామునికి, సూత మహాముని నైవిసారణ్యంలో శివుగారు శిష్యులందరికీ కూడా తెలిపినవారు ఆయన. సత్యనారాయణ స్వామి కథాయాం పంచమోధ్యాయ సమాప్త. గోవిందా. ఈ మారు ఆడవారి చేతిలో ఉన్న అక్షతలు, పిల్లల చేతిలో ఉన్న అక్షతలు మగవారే తీసుకోండి. ఆ అక్షతలన్నీ కూడా ఎడం చేతిలోకి మార్చుకోండి. కుడి చేతితో మగవారు 5 చుక్కల నీళ్లు 5 సార్లు విడివిడిగా కింద విడిచిపెట్టండి. సత్యనారాయణ స్వామి వ్రత కథాయాం ప్రథమోధ్యాయ, ద్వితీయోధ్యాయ, తృతీయోధ్యాయ, చతుర్థోధ్యాయ, పంచమోధ్యాయ సమాప్త. ఆ అక్షతలు ఎడం చేతిలో తీసుకుని 2 గింజల అక్షతలు కుడి చేతితో తీసుకుని కళ్ళకద్దుకుని స్వామి కలశం మీద వేయండి. అలాగే 2 గింజల అక్షతలు స్వయంగా మీ శిరస్సు మీద వేసుకుని మీ ఆడవారి మీద, పిల్లల మీద వేయండి. మిగతా అక్షతలు ఒక చిన్న ప్లేట్లో కానీ కవర్లో కానీ వేసుకోండి. వ్రతంలో పెట్టిన 5 కొబ్బరికాయలు మాత్రమే తీయండి. కలశం కొబ్బరికాయ కొట్టకూడదు. ఆ విధంగా 5 కొబ్బరికాయలు మా పురోహితులు బయటికి వెళ్ళి కొట్టి తెస్తారు. అలాగే మీరు కూడా కొబ్బరికాయలు అవకాశం ఉంటే కనుక బయటికి వెళ్ళి కొట్టండి. లేదంటే బయట లేవలేకపోతే కనుక రాయి ఏమన్నా ఏర్పాటు చేసుకుని అక్కడే కొబ్బరికాయలు కొట్టేయండి. మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి తెచ్చిన తర్వాత మళ్ళీ వ్రతం ప్రారంభిస్తా. స్వస్తి.
జయ రమారమణ గోవిందో హరి. అయ్యా, మగవారు పైకి లేస్తే కనుక ఆచమనం చేయాలి. ఆడవారు మగవారు ఎవరు లేచినా సరే లేస్తే ఆచమనం చేయాలి, లేవకపోతే అక్కర్లేదు. ఈ మారు దంపతులు భయలో వినండి. కొట్టిన కొబ్బరి చెక్కలు పళ్ళెంలో ఉంచుకోండి. ప్రసాదం తెచ్చి దేవుడి దగ్గర పెట్టుకోండి. కొట్టిన కొబ్బరి చెక్కల మీద, ప్రసాదం మీద, అలాగే వివిధ రకాలైనటువంటి పళ్ళు ఏమైనా ఉంటే అవి కూడా దేవుడి దగ్గర పెట్టుకోండి. వాటి మీద దంపతుల భయలు కూడా నీళ్లు చల్లి స్వామికి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్త్యదభిర్హింజామి. నారాయణ స్వామి నమః. కల్పోక్త ప్రకారేణ సపాద ప్రసాదయుత నారికేళ కదలే ఫలాన్ని నివేదయామి. స్వామికి ఆరగింపజేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వారాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, దమానాయ స్వాహ. ఒక చుక్క నీరు కింద వేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. వృక్షాలయామి, పాద వృక్షాలయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సర్ది దేవుడి దగ్గర పెట్టండి. సత్యనారాయణ స్వామి నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం బిళ్ళలు 2 పళ్ళెంలో వేసి వెలిగించి గంట కొడుతూ స్వామికి హారతి ఇవ్వండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం నమస్తవారే సర్వాణి రూపాని విచిత్యశరః నామాని కృత్వా భైవదనేదాస్తే సంరాజంచ విరాజంచ భిత్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాభిషేదయామాసముద్రయామసి. సంతోషశ్రేరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రేరస్తు నిత్య మంగళాని భవంతు. హారతి కళ్ళగద్దుకుని గోవింద అనండి. గోవింద గోవింద గోవింద. 2 అక్షతలు 2 పువ్వులు చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి. ఓం తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంత శౌరగహాదివ్యక్షరాజితం తద్విప్రా సోవిపన్యవో జాగ్రవాన్ సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదం
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సత్యనారాయణ స్వామి నమః. దేవుడు మీ వేసేయండి. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మవృక్ష నమస్కారాన్ సమర్పయామి. ఈ మారు 2 గింజలు అక్షతలు మగవారి చేతితో పట్టుకోండి, ఆడవారి నీళ్లు పోయండి, అక్షతలు నీళ్లు కింద విడిచిపెట్టండి. ఈ మారు దంపతులు భయలు కూడా వినండి. స్వామి కలశం దగ్గర ఉన్నటువంటి చెరో గరిటె పండు తీసుకుని నమస్కారం చేయండి. ఈ మారు నేను చెప్పేటువంటి 2 వాక్యాలు వినండి. ఇంతటితో మీ వ్రతం యథావిధిగా పూర్తయింది. ఇక తరువాత ఏమిటంటే, సత్యనారాయణ స్వామి మహానుభావ మీ ఆజ్ఞానుసారంగా మీ అనుగ్రహంతో మా శక్తి కొలది మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాం. స్వామి, ఈ వ్రత ఫలితం యావత్తు కూడా నీవే స్వీకరించి మా కోరికలన్నీ కూడా నెరవేర్చి మమ్మల్ని మా కుటుంబాన్ని సర్వకాల సర్వావస్థల యందు ఎల్లవేళలా రక్షించి కాపాడమని చెప్పి సుఫలమనేటువంటి మంత్రాన్ని చెప్పుకుని మంత్రపూర్వకంగా మనమందరం స్వామిని ప్రార్థన చేసే సమయం. ఆ స్వామి మీ కోరికలన్నీ కూడా నెరవేర్చే మహాపుణ్యప్రదమైన సమయం. ఆ మంత్రాన్ని చెబుతాను. అందరూ కూడా భక్తితో పైకి చెప్పండి. అందరూ చెప్పండి. ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురతః తవా తేన మీ సఫల అవాప్తి భవేతు జన్మని జన్మని. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయ వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. మీ మనస్సులో ఏముందో, మీ కోరిక ఏమిటో, మీకేం కావాలో స్వామిని అడగండి. ఆ ఫలం పట్టుకుని నమస్కారం చేయండి. ఆ 2 బళ్ళు పక్కన పెట్టుకోండి. స్వామి కలశం మీద చేయి పెట్టండి. చెప్పండి, స్వర్ణ స్వర్చిత వస్త్ర ప్రతిమ మంటపదానం సర్వం సత్యనారాయణ స్వామి అర్పితమస్తు. ఒక చుక్క నీరు కింద వేయండి. ఈ వారు ఆ మండప వస్త్రం కదపండి. యజ్ఞేన యజ్ఞవేంద్ర దేవాస్థాన సమా ప్రథమాన్యాసం కలస తేహనాకం మహిమాసం తేత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. అయ్యా, ఈ మారి వినండి. నైవేద్యం పెట్టిన ప్రసాదం పీటల మీద ఉండగానే మీ దంపతులు పిల్లలు తినాలి. ప్రసాదం తింటే కానీ వ్రతం పూర్తి కాదు. మేము ఉపవాసం ఉన్నాం కదా, మేము తినకూడదని మాత్రం అనుకోవద్దు. ఉపవాసానికి ఈ ప్రసాదంతో నిమిత్తం లేదు, ప్రసాదానికి తప్పు లేదు. కాబట్టి ప్రసాదం అందరూ తినే అప్పుడు లేవాలి. అందరూ కూడా ఆ విధంగా ప్రసాదం తినండి. ఈ మారు ప్రసాదం తిన్నాక అందరూ కూడా చేయగడుక్కోండి. అమ్మ, ఈ మారు ఆడవారు వినండి. వెండి చెంబు అయితే కనుక కలసం చెంబు మీరు తీసి జాగ్రత్త పెట్టుకోండి. ఇతర లోహాల్లో ఏదైనా సరే మీ ఇంటి పురోహితుడికి చెందుతుంది. అది వ్రతం చేయించినటువంటి పంతులు గారు ఎవరైతే ఉన్న మీ ఇంటి పురోహితులు ఉన్నారో ఆయనకి కానీ, లేదంటే మీ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి ఈ మండపం అంతా మొత్తం మూట కట్టేసి ఆ ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడికి ఇచ్చి ఆయనకి పాద నమస్కారం చేయండి. ఆయన చేత అక్షతలు వేయించుకుని ఆయన యొక్క ఆశీర్వచనం పొందండి. అలాగే యథాశక్తిగా దక్షిణ కూడా ఇవ్వండి. ఈ రోజున వ్రతం చేసుకున్న వారు ఉదయం ఉల్లిపాయ లేకుండా భోజనం, రాత్రికి అల్పాహారం ఉల్లిపాయ లేకుండా. అలాగే దంపతులు అయితే బ్రహ్మచర్యం పాటించాలి. ఈ రోజున వ్రతం కనుక చేసుకుంటే ఇది విధానం. మీ అందరి తరపున మేము చేయించాం కాబట్టి మీరు ఇంటి దగ్గర చేసుకోకపోయినా ఈ నియమాలు మీకు వర్తిస్తాయి. స్వస్తి. ఎక్కడో చెప్పాడు మధ్యలో మధ్యలో 3 పైన 3 ఉన్నాయి కదండి. అది అడ్డగండి పైన పైకి ఎక్కడండి అక్కడ లైన్ పైన పై లైన్ ఉంది కదా, పక్క రండి. ఈ పక్క రండి, ఇటు పక్క ఆ పక్క అక్కడ 3 ఉన్నాయి చూడండి. మధ్యలో దాని మీద పైకి పైకి మధ్యలో అది